Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. హలో గ్రాప్లర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 39 ఆఫ్ జావా ప్లస్ డిఎస్ఏ సిరీస్ ఇన్ తెలుగు. అండ్ ఈ ఎపిసోడ్ లో మనం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వై ఈశ్వర్ దీనికి ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నావు అంటే, సి ఈ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక తెలియదు అంటే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ లెర్నింగ్ టిఎస్ఏ. సో టిఎస్ఏ జర్నీ ఇక్కడతో ఆపేయచ్చు వెన్ యూ డోంట్ వాంట్ టు లెర్న్ దిస్ టూ టాపిక్స్. అండ్ వై అంటే, మనం ఇంతవరకు కూడా కోడ్ రాస్తూ వచ్చాం. సో మనకి హౌ కెన్ వి నో దట్ వాట్ ఎవర్ ద కోడ్ వి రోట్ అది ఎఫిషియంటా కాదా? అది ఫాస్ట్‌గా రన్ అవుతుందా లేదా? ఈస్ థట్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్ ఆర్ నాట్? ఇవన్నీ మనకెలా తెలుస్తుందంటే బేస్డ్ ఆన్ దీస్ 2 ఫ్యాక్టర్స్, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్తే కూడా సో కోడింగ్ రౌండ్స్‌లో యూ విల్ గివ్ అ సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ ఇచ్చాము. బట్ అది ఆప్టిమైజ్డ్‌గా ఉందా లేదా మనకు తెలీదు. అండ్ అది ఎలా తెలుసుకోవచ్చు అంటే బై యూజింగ్ దిస్ 2 ఫ్యాక్టర్స్. ఓకే. ఈవెన్ ఇంటర్వ్యూయర్ కూడా అంతే. నువ్వు ఏదైతే సొల్యూషన్ ఇస్తావో దాంతో సాటిస్ఫై అవ్వడు. ఇమ్మీడియేట్‌గా ఏమడుగుతాడంటే కెన్ యూ ఆప్టిమైజ్ దిస్ సొల్యూషన్ అంటాడు. అండ్ ఇన్ థాట్ కేస్ ఖచ్చితంగా మనం టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఐడియా ఉంటేనే యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ సొల్యూషన్. ఓకే. అండ్ అలాంటి టాపిక్‌ని మనమైతే ఈ వీడియోలో చాలా ఈజీగా ఇన్ డెప్త్‌గా అయితే మనం అర్థం చేసుకోబోతున్నాం. అండ్ ఇంకొక స్మాల్ డిస్క్లైమర్, ఈ వీడియో కూడా లెంతీగానే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్ విత్ దట్. ఎందుకంటే సీ వి వాంట్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ రిలేటెడ్ టు దిస్ 2 టాపిక్స్ కాబట్టి వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే, టుమారో వి ఆర్ ఆర్గనైజింగ్ అ ఫ్రీ వర్క్‌షాప్ బేస్డ్ ఆన్ దిస్ 2 టాపిక్స్ అన్నమాట. లైక్ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీద ఒక వర్క్‌షాప్‌తో ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ ఆ వర్క్‌షాప్ ఎందుకు అంటే ఈ వీడియోలో మనకి థియరీ అయితే కవర్ అయిపోతుంది. అండ్ మనం టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అండ్ మనం ఇంతవరకు రాసిన కోడ్స్ అన్ని తీసుకొని వాటికి టైమ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా కాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈ వర్క్‌షాప్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఎవరెవరు జాయిన్ అవుతారో మీకు అందరికి కూడా ఒక స్పెషల్ ట్రిక్ అయితే చెప్తాను. సో ట్రిక్స్ అండ్ సమ్ టిప్స్ అండ్ సమ్ లాజిక్ బిల్డింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా రేపు వర్క్‌షాప్‌లో కవర్ చేయబోతున్నాం. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఫ్రీ అన్నమాట. సో ఈ ఫ్రీ వర్క్‌షాప్‌లో యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. మీతో కూడా ప్రాక్టీస్ చేపిచ్చి ఎలా మనం ఈ క్వెషన్ చూడగానే మనకి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంతుండొచ్చు అని ఎలా మనం చెప్పాలి. ఈ ట్రిక్స్ అన్నిటిని కూడా మీకు రేపు వర్క్‌షాప్‌లో నేర్పిస్తాను. అండ్ ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వస్తుంది విత్ ఆ క్రెడెన్షియల్ ఐడీ. సో సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు గైస్. సో రెజ్యూమేలో అయినా, లింక్డ్ఇన్‌లో అయినా, ఎనీవేర్ యూ కెన్ షేర్ ఇట్ ఎనీవేర్. అండ్ దిస్ ఈస్ నాట్ ది సేమ్ సర్టిఫికేట్ విచ్ యూ గాట్ ఫర్ మాడ్యూల్ 1. దిస్ ఈస్ ఎ హోల్ డిఫరెంట్ సర్టిఫికేట్. అండ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వి విల్ ప్రొవైడ్ సర్టిఫికేట్. అండ్ రేపు ఈవినింగ్ 7 పిఎంకి అయితే వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ దిస్ సెషన్. ఎందుకంటే సర్టిఫికేట్ పక్కన పెట్టండి. సో టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీద ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అదైతే మనం రేపు కవర్ చేయబోతున్నాం. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ రైట్ నౌ. So before starting, I just want to tell one thing. So మన Grapple Techలో we have launched a complete software development course in just 2 months అన్నమాట. జస్ట్ 2 మంత్స్. సో కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ గనుక క్లిక్ చేసి మీకు ఏమేం డౌట్స్ ఉంటుందో ఒకసారి దీన్ని చెక్‌ఔట్ చేయండి. సీ ఐయామ్ నాట్ లాగింగ్. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి ఏమేం కావాలో స్కిల్స్ ఎవ్రీథింగ్ హాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్ అన్నమాట. లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, databases, deployment, version control systems, CS fundamentals and operating systems, computer networks, and DBMS. అండ్ నాట్ ఓన్లీ దట్ సిస్టమ్ డిజైన్ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం. దిస్ ఇస్ వెరీ వెరీ హ్యూజ్ కోర్స్ అన్నమాట. అండ్ ఎవరెవరైతే ఈ కోర్స్‌ని ఎన్రోల్ అవుతారో వాళ్ళందరికీ కూడా థర్డ్ మంత్‌లో రిగార్డింగ్ ప్లేస్‌మెంట్స్ ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట. సో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఔట్ దిస్ కోర్స్. సో లింక్ బయోలో ఉంటుంది. చెక్‌ఔట్ చేసి కరిక్యులమ్ అంతా చూడండి.
సో క్లియర్‌గా కరిక్యులమ్ అంతా చూసి ఇఫ్ దట్ ఈస్ ఓకే ఫర్ యూ పీపుల్, యూ కెన్ జాయిన్ దిస్. అండ్ ఆల్రెడీ బ్యాచ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ వి ఆర్ టేకింగ్ ఫర్ బ్యాచ్ 2 అన్నమాట. అండ్ దీంట్లో మనం బిల్డ్ చేసే ప్రొడక్ట్ అనేది ఇట్ ఈస్ అ రియల్ ప్రొడక్ట్. ఓకే. సో ఒక నిజమైన సాస్ ప్రొడక్ట్‌ని మనం బిల్డ్ చేసి, దాన్ని మనం డిప్లాయ్ చేసి డొమైన్‌తో సహా మేమే ఇస్తాం. సో, డొమైన్ దానికి లింక్ చేసి, మీరైతే ఆ ప్రాజెక్ట్‌ని యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమే ఆర్ లింక్డ్ఇన్ ఆర్ యూ కెన్ ఈవెన్ సబ్మిట్ దిస్ ప్రాజెక్ట్ యాస్ ఎ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ యాస్ వెల్. ఓకే. అండ్ ఇదొక కంప్లీట్ లైవ్ సెషన్స్ అన్నమాట. సో, రోజు లైవ్ ఉంటుంది. అండ్ రికార్డింగ్స్ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్‌తో వస్తుంది. అండ్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే ప్రెప్ ఏమేం కావాలో ఇంక్లూడింగ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ యాస్ వెల్. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌తో సహా we have included everything in this course, and that too just for 2 months, and that too for the pricing just 1999. So for one day, if you are able to invest 33 rupees on your career, you can become a software developer in just 2 months. And రేపు మళ్ళా అనుకుంటూ ఉంటే అవుతూనే ఉంటుంది గైస్. బయట మనకి అప్‌స్కిల్ అవుతూనే ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ దిస్ రేస్, యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ అండ్ యూ కెన్ ఒక స్టెప్పింగ్ స్టోన్ వేయొచ్చు మీ కెరియర్‌కైతే బై దిస్ కోర్స్, అండ్ థాట్స్ మై ప్రామిస్. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ? ఇది అర్థం చేసుకునే కంటే ముందు లెట్ అస్ సీ అ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. అండ్ వాట్ ఈస్ దిస్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే, సపోజ్ వి ఆర్ హావింగ్ అ రన్నింగ్ కాంపిటీషన్. ఓకే. ఒక రన్నింగ్ కాంపిటీషన్ ఉంది. ఆ రన్నింగ్ కాంపిటీషన్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ 2 పీపుల్ అనుకుందాం. ఒక ఇద్దరికి మాత్రమే అనుకుందాం. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్. సో వి హావ్ పర్సన్ ఏ అండ్ వి హావ్ పర్సన్ బి. మొమెంట్. యెస్. ఈ రన్నింగ్ కాంపిటీషన్‌లో మనకి ఇద్దరే ఉన్నారు ప్లేయర్స్. దిస్ ఈస్ పర్సన్ ఏ అండ్ దిస్ ఇస్ పర్సన్ బి అన్నమాట. ఓకే. ఏ అండ్ బి. సో వీళ్ళైతే ఒక 2 కిలోమీటర్స్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ట్రాక్ అనేది. సో దిస్ ఈస్ దేర్ గోల్ అన్నమాట. సో ఈ గోల్‌ని రీచ్ అవ్వాలి. అండ్ వాట్ ప్లేస్ మేజర్ రోల్? సో వీళ్ళు విన్నర్ అవ్వాలి అంటే, ఏ గాని, బి గాని విన్నర్ అవ్వాలి అంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ విచ్ విల్ హెల్ప్ అస్ టు జడ్జ్ దెమ్? సో ఎవరు విన్నర్ అని చెప్పడానికి మనకున్నటువంటి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? టైం. అండ్ వాట్ డు యూ మీన్ బై టైమ్ ఈశ్వర్? అంటే ఎవరైతే తక్కువ టైం తీసుకుంటారో వాళ్ళే మనకి విన్నర్స్. అండర్‌స్టూడ్? సో ఎవరైతే ఏ అండ్ బిలో ఎవరైతే తక్కువ టైం తీసుకుంటారో వాళ్ళే మనకి విన్నర్స్ అన్నమాట. ఓకే. దట్ ఈస్ హౌ యూ జడ్జ్ దీస్ 2 పీపుల్, ఏ అండ్ బి. అండ్ ఈ టైమ్ గూడా ఈస్ థట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్? యెస్, ఆఫ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ కన్సిడర్ ఈ ఏ అనే పర్సన్ కొంచెం హైట్ ఎక్కువ. వెరాస్ బి అనే పర్సన్ కొంచెం షార్ట్ అనుకుందాం. సో వాళ్ళు ఏసేటటువంటి స్టెప్స్ లైక్ ఫుట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ థాట్ విల్ అఫెక్ట్ దిస్ టైమ్. అండ్ హౌ వి ష్యూర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఒక అడుగేస్తే, బి అనే పర్సన్ 2 అడుగులు వేయాలి ఇన్ ఆర్డర్ టు మ్యాచ్ విత్ హిమ్. ఓకే. ఏముందిలే చిల్‌గా ఎళ్దాం అని చెప్పేసి బి పర్సన్ గూడా షార్ట్‌గా ఉన్నా కూడా, సో ఏ 1 స్టెప్ ఏస్తే, ఏ 1 ఫుట్ స్టెప్ ఏస్తే, బి కూడా 1 స్టెప్పే వేసాడనుకో, వాట్ హ్యాపెన్స్? ఆబ్వియస్‌గా ఏ గెలుస్తాడు. బికాస్ హి ఈస్ హైట్. సో ఫుట్ స్టెప్ కొంచెం లాంగ్‌గా ఉంటుంది. ఓకే. సో ఈ ఫుట్ స్టెప్ అనేటటువంటి ఫ్యాక్టర్ అనేది దిస్ విల్ ఎఫెక్ట్ అవర్ టైమ్, రైట్? దిస్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ విల్ ఎఫెక్ట్ టైమ్. అండ్ ఫుట్ స్టెప్స్ గనుక బి గనుక ఎక్కువేసేసి ఎక్కువ ఫాస్ట్‌గా పరిగెత్తాడు అంటే ఆబ్వియస్‌లీ హిల్ బికమ్ ద విన్నర్. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటుందా ఈశ్వర్ అంటే, యెస్. ఇన్‌పుట్ ఇన్‌పుట్ అని చెప్పడం కంటే కూడా ఫుడ్ అని చెప్తాం. ఫుడ్ దే కన్జ్యూమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేస్ అనేది మధ్యాహ్నం పూట ఉందనుకుందాం, ఆఫ్టర్‌నూన్. సో ఏ అండ్ బి తినేసొచ్చారు. ఏ వచ్చేసి ఒక బిర్యానీ మొత్తం లాగిచ్చాడు. వెరాస్ బి వచ్చేసి ఎక్కువ తినకుండా రన్నింగ్ కాంపిటీషన్ ఉంది కదా! మనం కొంచెం లైట్‌గా తిందాం. సో ఎంత ఎనర్జీ కావాలో అంతే తిందాం అని చెప్పి బి లైట్‌గా తిన్నాడు. విచ్ ఈస్ గుడ్. బట్ ఏ మాత్రం కకృతి పడి బిర్యానీ మొత్తం లాగిచ్చాడు. వాట్ హ్యాపెన్స్? సో ఆబ్వియస్‌గా ఏ బాడీలో కొంచెం వెయిట్ పెరిగింది. వెరాస్ బిలో వెయిట్ పెరగలేదు. విల్ థాట్ ఎఫెక్ట్ ద రేస్? విల్ థాట్ ఎఫెక్ట్ ద టైమ్? యెస్, ఆఫ్ కోర్స్. సో ఏ ఈస్ ఫుల్. హి కాంట్ రన్. ఓకే. సో దీనర్థం ఏంటి? వాళ్ళు తీసుకున్న ఫుడ్ గూడా మనకొక ఫ్యాక్టరే. సో టైమ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫుడ్ స్టెప్స్ అండ్ ఈవెన్ ద ఫుడ్ దే కన్జ్యూమ్. అండర్‌స్టూడ్. సో ఎవరైతే కొంచెం లిమిటెడ్‌గా తిని, సో ఎక్కువ ఫుట్ స్టెప్స్ వేసేసి, అండ్ దిస్ ఈస్ నాట్ రియల్ రన్నింగ్ కాంపిటీషన్ గైస్. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో మళ్ళీ కామెంట్స్‌లోనే వేసుకోవద్దండి. సో ఫుట్ స్టెప్స్ వాళ్ళ ఫుడ్ వీటి బేసిస్ మీద మనకి టైమ్ అనేది కాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఆ టైమ్ అనేది ఎవరైతే తక్కువ టైమ్ తీసుకుంటారో వాళ్ళే మన విన్నర్స్. ఓకే.
సో, ఇలాగైతే మనం ఈ ఇద్దరినైతే మనం జడ్జ్ చేస్తున్నాం ఇన్ ఆర్ రన్నింగ్ కాంపిటీషన్. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు డెవలపర్స్ అనుకుందాం. వీడొచ్చేసి కోడ్ ఏ రాసాడు. అండ్ వీడొచ్చేసి కోడ్ బి రాసాడు. అంటే ఇద్దరు సమ్ కైండ్ ఆఫ్ కోడ్ రాసారు. సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసారు. వీళ్ళిద్దరిలో ఎవరు మంచి కోడ్ రాసారు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? హౌ? బేస్డ్ ఆన్ ద టైమ్ టేకెన్. సో, ఎంత ఫాస్ట్‌గా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో. సో, కోడ్ ఏ అండ్ కోడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఏ వచ్చేసి 0.0001 సెకండ్ తీసుకునింది రన్ అవ్వడానికి. వేరాస్ కోడ్ బి వచ్చేసి 5 సెకండ్స్ తీసుకునింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఎవరు మంచి కోడ్ రాసారు? ఆబ్వియస్‌గా కోడ్ ఏ. ఎందుకంటే తక్కువ టైమ్ తీసుకునింది. ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. దట్ ఈస్ ద రీజన్ కోడ్ ఏ రాసినటువంటి కోడ్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ అని చెప్తాం. ఓకే. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటుందా ఈశ్వరి? అంటే యెస్. మనం రాసే కోడ్స్ అన్నీ కూడా వాట్ ఇట్ డస్ ఇట్ విల్ టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్ రైట్. ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ రాస్తాం. ఇట్ విల్ టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్. అండ్ ఆ ఇన్‌పుట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఏకి ఒక 1000 ఎలిమెంట్స్ ఇన్‌పుట్‌గా ఇచ్చాం. వేరాస్ కోడ్ బికి జస్ట్ 10 ఎలిమెంట్స్ ఇచ్చాం. ఇలాంటి కేస్‌లో సినారియో మారిపోతుంది. బేస్డ్ ఆన్ ఇన్‌పుట్ మనకి కోడ్ ఏమవుతుందంటే 1000 కాదు ఇంకో 2 జీరోలు యాడ్ చేసుకో. అంత ఇన్‌పుట్ ఇవ్వడం వల్ల కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇట్ విల్ టేక్ 6 సెకండ్స్ అనుకుందాం. వేరాస్ కోడ్ బి ఇట్ ఈస్ స్టిల్ 5 సెకండ్స్. సో, 10 ఇచ్చినా కూడా ఇట్ ఈస్ స్టిల్ 5 సెకండ్స్ ఓన్లీ. ఇప్పుడెవరిది ఫాస్ట్‌గా ఉంది కోడ్ అంటే ఆబ్వియస్‌లీ కోడ్ బి. అంటే మనకిక్కడ మేజర్‌గా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన ఒక 2 ప్రోగ్రామ్స్‌ని మనం కంపేర్ చేయాలి. ఒక 2 కోడ్స్‌ని మనం కంపేర్ చేయాలి అంటే we have two main factors. What is that? Time is the first factor, and the second factor is the input given. అదే మన ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే, ఈ టైమ్ అనేది ఆబ్వియస్‌గా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. అండ్ స్టిల్ వి హావ్ సంథింగ్ కాల్డ్ as ఫుడ్ రైట్? దట్ ఈస్ యువర్ ఇన్పుట్. మన ప్రోగ్రామ్‌కి మనం ఫీడ్ చేసే ఫుడ్ ఏంటి? ఇన్పుట్. ఎక్కువ ఇచ్చావు అంటే స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నువ్వు తక్కువ ఇచ్చావంటే ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, ఈ 2 మెయిన్ ఫ్యాక్టర్స్ బేసిస్ మీద సో, ఇన్‌పుట్ అని చెప్పే బదులు వి కెన్ సే స్పేస్. స్పేస్ ఇస్ నథింగ్ బట్ మెమరీ. ఓకే. సో, ఇన్‌పుట్ అండ్ దానికొచ్చేటటువంటి టైమ్ బేసిస్ మీద మనం ఒక ప్రోగ్రామ్‌ని మనం జడ్జ్ చేయొచ్చు. ఒక కోడ్‌ని మనం జడ్జ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ ఆర్ కోడ్‌ని మనం జడ్జ్ చేయొచ్చు. ఓకే ఈశ్వర్. అంతా బావుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్. ఏంటా ప్రాబ్లమ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమ్ అనేది ఇట్ ఈస్ స్టిల్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాస్ మెషిన్స్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఏ అనేది నువ్వు మాక్‌బుక్‌లో రన్ చేసావు. కోడ్ ఏ అనేది మాక్‌బుక్‌లో రన్ చేసావు. ఆర్ కోడ్ బి వచ్చేసి విండోస్ సమ్ ఐ3 వెర్షన్‌లో రన్ చేసావు. ఐ3 ప్రాసెసర్‌లో రన్ చేసావు. ఓకే. దానివల్ల ఏం ఏం ప్రాబ్లమ్ వస్తుంది ఈశ్వర్ అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తుంది గైస్. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఐ3 అండ్ ఐ3లో నీకు మాక్సిమం టాబ్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టఫ్ అవుతుంది కొన్ని సార్లు. అండ్ ఒకే కోడ్‌ని నువ్వు ఈ 2 సిస్టమ్స్‌లో గనుక రన్ చేస్తే ఏది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఆబ్వియస్‌గా మాక్‌బుక్. బికాజ్ దాని యొక్క హార్డ్‌వేర్ చాలా బావుంటుంది. దాని ప్రాసెసర్ చాలా బావుంటుంది. దాని సీపీయూ మంచిగా ఉంటుంది. అండ్ బికాజ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ మాక్‌బుక్ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది చాలా బావుంది కాబట్టి నా కోడ్ అనేది ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. వేరస్ విండోస్‌లో అదంత ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే లో కాన్ఫిగరేషన్ చాలా తక్కువుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ. ఐ3 ప్రాసెసర్ అంటేనే తక్కువ. అండ్ ఎస్ఎస్‌డీ లేదు అనుకుందాం. జస్ట్ ఆహ్, మనకి 1 టీబీ, 1 టీబీ స్పేస్ ఉంది. ఎస్ఎస్‌డీ ఏమీ లేదు. పాత సిస్టమ్. కొన్ని ఏళ్ల ముందు సిస్టమ్. దాంట్లో గనుక నువ్వు ఇదే కోడ్‌ని తీసుకెళ్ళి రన్ చేసావు అంటే విల్ థట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఫాస్ట్‌లీ? నో. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఈస్ థాట్ ఎ గుడ్ ఫ్యాక్టర్? సో, మనం బేస్డ్ ఆన్ టైమ్ మీద అంటే బేస్డ్ ఆన్ మెషిన్ మీద అంటే ఈ 2 సిస్టమ్స్‌లో అవి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి టైమ్ మీద మనం కోడ్‌ని జడ్జ్ చేస్తే ఈస్ థాట్ ఫెయిర్? ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఇంటర్వ్యూ ఉందనుకుందాం. నువ్వు ఒక లో కాన్ఫిగరేషన్ సిస్టమ్‌లో రన్ చేస్తున్నావు. అండ్ ఇంటర్వ్యూయర్ ఏమో నీ కోడ్ అనేది స్లోగా ఉందా? ఫాస్ట్‌గా ఉందా? చూపించు అని చెప్పగానే వాట్ యూ కెన్ డూ గైస్? సో, నువ్వు రన్ చేస్తావు. స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ నీ ప్రాబ్లమ్ ఏమి లేదు. నువ్వు కోడ్ అంతా కరెక్ట్‌గా రాసావు. అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుంది. బట్ నీ సిస్టమ్ వల్ల ఆడ ప్రాబ్లమ్ వస్తుంది. స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది గనుక నువ్వు ఇంటర్వ్యూకి చెప్తే ఇస్ థట్ ఓకే? థట్ ఈస్ ద రీజన్. ఒకవేళ నీ సిస్టమ్ బట్టి నిన్ను జడ్జ్ చేయడం ఇస్ థట్ ఓకే? నో. నువ్వు రాసినటువంటి కోడ్ మీద సో, ఆ కోడ్ బేసిస్ మీద దే హావ్ టు జడ్జ్ యూ నాట్ బేస్డ్ ఆన్ యూర్ సిస్టమ్. అండ్ థట్ ఈస్ ద రీజన్. సో, వి కెనాట్ జస్ట్ రిలై ఆన్ టైమ్. టైమ్ మీద మాత్రమే రిలై అవ్వలేము. ఇన్ ద సేమ్ వే స్పేస్ కూడా అంతే. స్పేస్ కూడా అంతే.
అంటే ఏమవుతుంది స్పేస్ కూడా ఏంటి బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ మనకి స్పేస్ అదంతా ఆక్యుపై చేస్తుంది మారచ్చు. సో నీ కోడ్ అనేది ఇక్కడ ఒక 10 ఎంబీ తీసుకుంటే వేరే ప్రోగ్రామ్‌లో ఇంకొక 20 ఎంబీ తీసుకోవచ్చు. హూ నోస్? సో ఓఎస్ మారగానే ఇట్ క్యాన్ చేంజ్. ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ అయింది అంటే సో అది ఆక్యుపై చేసే స్పేస్ కూడా మారచ్చు. ఈ 2 ఫ్యాక్టర్స్ ఆర్ మెయిన్. బట్ యూ కెనాట్ సోలీ డిపెండ్ ఆన్ దీస్ 2 ఫ్యాక్టర్స్ ఓన్లీ. సో టైమ్, స్పేస్ బట్టే నువ్వు చెప్పలేవు నీ ప్రోగ్రామ్‌ని. వెదర్ ఇట్ ఈస్ ఎఫిషియంట్ ఆర్ నాట్ అని చెప్పి. ఓకే ఈశ్వర్. దెన్ వాట్ వీ హావ్ టు డూ? యెస్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ టైమ్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఫస్ట్ ఒక డెఫినిషన్ చూద్దాం. సో టైమ్, వాట్ డు యూ మీన్ బై టైమ్ కాంప్లెక్సిటీ అంటే టైమ్ టేకెన్ బై అన్ అల్గోరిథమ్ యాస్ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. అంటే నీ ఇన్పుట్ సైజ్ అనేది నువ్వు పెంచుతూ వెళ్తూ ఉన్నావంటే ఇది కన్జ్యూమ్ చేసే టైం కూడా పెరుగుతూ వెళ్తుంది. అండ్ అది ఎలా పెరుగుతూ వెళ్తుంది అని చెప్పడాన్ని మనం టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. సో టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ నాట్ ద టైమ్ టేకెన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టైమ్, ద ఇన్పుట్ సైజ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. అండ్ వాట్ డు మీన్ బై ఆపరేషన్స్ ఈశ్వర్ అంటే నువ్వు రాసినటువంటి కోడ్‌లో వి హావ్ టన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అండ్ ఆ ఆపరేషన్స్‌ని మనం కాలిక్యులేట్ చేయడాన్నే టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. అండ్ దట్ టు బేస్డ్ అపాన్ ద ఇన్పుట్ సైజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి అర్థం కాలేదు. ఐ నో, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకొక ఫర్ లూప్ ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర స్టార్ట్ చేసి ఐ లెస్ దాన్ 10 దాకెళ్తావు. ఐ ప్లస్ ప్లస్. ఓకే. ప్రతిసారి నువ్వేం చేస్తావంటే ఐని ప్రింట్ చేస్తావు అంతే. ఓకే. ఇక్కడ నువ్వు క్లియర్‌గా గమనిస్తే ఎవ్రీథింగ్ ఈస్ ఎ సెపరేట్ ఆపరేషన్. అంటే ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది సెపరేట్ ఆపరేషన్. ఐ లెస్ థాన్ n ఈజ్ ఎ సెపరేట్ ఆపరేషన్. ఐ ప్లస్ ప్లస్ ఈజ్ ఎ సెపరేట్ ఆపరేషన్. ఎస్ఓపి ఆఫ్ ఐ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఐ ఈజ్ ఎ సెపరేట్ ఆపరేషన్. ఇవంతా కాలిక్యులేట్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ nని కాస్త తీసేసి 10 పెట్టుకో. ఫర్ ఎ మొమెంట్ కీప్ ఇట్ యాస్ 10. సో అప్పుడు నువ్వేం చేస్తున్నావు? సో దిస్ ఈజ్ 1. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒకసారి జరుగుతుంది ఫర్ లూప్‌లో. ఓకే. 1 ప్లస్ ఈ ఐ లెస్ థాన్ 10 అనేది ఎన్ని సార్లు చెక్ అవుతుంది? సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0 లెస్ థాన్ 10, 1 లెస్ థాన్ 10, 2 లెస్ థాన్ 10 అట్లా ఎన్ని సార్లు ఎళ్తుంది? 11 దాకా వెళ్తుంది. 11 అయినప్పుడు ఇట్ విల్ బ్రేక్ అన్నమాట. ఓకే. అంటే ఇది 11 టైమ్స్ కండిషన్ చెక్ చేస్తుంది. సూపర్ ఈశ్వర్. సో 11 ఆపరేషన్స్. అండ్ వెరాస్ ఐ ప్లస్ ప్లస్ అనేది ఎన్ని సార్లు జరుగుతుంది? 10 టైమ్స్ జరుగుతుంది. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా! ప్రతిసారి +1, +1, +1 ఇంక్రీజ్ అవుతూ 10 టైమ్స్ ఈ ఆపరేషన్ జరుగుతుంది. విచ్ ఈస్ అగైన్ 10. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎన్ని సార్లు ప్రింట్ అవుతుంది? 10 టైమ్స్. ఎందుకంటే లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్‌గా దిస్ ఈస్ ఆల్సో 10. సో మొత్తం ఎన్ని ఆపరేషన్స్ ఉంది? 20, 31, 32 ఆపరేషన్స్ ఉన్నాయి మొత్తం. ఓకే. అండ్ ఒకవేళ నువ్వు ఇక్కడ ఇఫ్ యూ చేంజ్ 10-20 ఇన్పుట్ 20గా మార్చావు. అప్పుడేమవుతుంది? ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అగైన్. సో ఇంకోసారి రాయి. సో దిస్ ఇస్ అగైన్ 1 ఆపరేషన్ అండ్ వెరాస్ దిస్ ఇస్ 21 ఆపరేషన్స్ అండ్ దిస్ ఇస్ 20 ఆపరేషన్స్ అండ్ దిస్ ఇస్ 20 ఆపరేషన్స్. మొత్తం కలిపితే ఎంత? సో 20 + 20 62 ఆపరేషన్స్ జరుగుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? నా ప్రోగ్రామ్ ఒకటే ఉంది. బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఇన్పుట్ సైజ్. అంటే మనం 20ని కాస్త 30గా మార్చామంటే ఇట్ విల్ చేంజ్. సో దిస్ ఈస్ వాట్ యువర్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఈస్. అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఇన్పుట్ సైజ్. ఒకవేళ నువ్వు గనక ఇక్కడ n పెట్టావు అంటే ఏమవుతుంది? n పెట్టావు అంటే దిస్ ఈస్ ఆబ్వియస్లీ 1 ఎవ్రీ టైమ్. సో దిస్ ఈస్ 1 అండ్ ఈ i లెస్ థాన్ n అనేది ఎన్ని సార్లు చెక్ అవుతుంది? అంటే n టైమ్స్. ఆర్ n+1 టైమ్స్. ఎందుకంటే ఇంకొక 1 ఇంక్రీజ్ అయినప్పుడు నీకు లూప్ బ్రేక్ అవుతుంది. ఐ మీన్ కండిషన్ బ్రేక్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ n+1 అనుకుందాం. ప్లస్ ఈ i++ ఎన్ని సార్లు రన్ అవుతుంది? n టైమ్స్. ప్లస్ ఈ ఎస్ఓపి ఆఫ్ i అనేది ఎన్ని సార్లు రన్ అవుతుంది? n టైమ్స్. మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 3n ప్లస్ వచ్చింది. 3n+2. 3n+2 ఈస్ అవర్ టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ. 3n+2 అనేది దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైమ్ టేకెన్ బై యువర్ ప్రోగ్రామ్. ఇలా మనం టైం చెప్పాలి తప్ప యూ షుడ్ నాట్ సే ఇన్ సెకండ్స్. యూ షుడ్ నాట్ సే ఇన్ మినిట్స్. ఓకే. సో జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్పా. దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆపరేషన్. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఆపరేషన్. అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ అన్ ఆపరేషన్. i ఈజ్ లెస్ థాన్ దట్ ఈస్ అన్ ఆపరేషన్. అండ్ అది ఎన్ని సార్లు రన్ అవుతుంది? హావ్ టు చెక్. ఒకవేళ దీనికి ముందు ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 0 అని గనుక పెట్టుకున్నాం అంటే దట్ ఈస్ ఎ సింగిల్ ఆపరేషన్. సింగిల్ ఆపరేషన్.
ఓకే. సో, ఇక్కడ నీకు ఆపరేషన్స్ అర్థమైతే చాలు. ఇంకేం అర్థం కావాల్సిన అవసరం లేదు. ఆపరేషన్స్ అర్థమైతే చాలు. అండ్ ఆ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇన్‌పుట్ సైజ్ విచ్ ఈస్ ఎన్. ఈ 2 థింగ్స్ ఇక్కడ నీకు అర్థమైతే చాలు. అంతే. అర్థమైందని చెప్పనుకుంటున్నా. ఓకే. సో, నౌ లెట్ us కమ్ బ్యాక్ టు దిస్ టైమ్ కాంప్లెక్సిటీ. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్. అంటే అక్కడంతా 3n+2. అండ్ దట్ టూ దేని మీద డిపెండెంట్‌గా ఉంది? ఇన్‌పుట్ మీద డిపెండెంట్‌గా ఉంది. యెస్. అండ్ ఇంకా చెప్పాలి అంటే టైమ్ కాంప్లెక్సిటీ విల్ గివ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఇన్‌పుట్ సైజ్ అండ్ ద నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ అల్గోరిథమ్ పెర్ఫార్మ్స్. ఓకే ఈశ్వర్. అండర్‌స్టూడ్ రైట్? టైమ్ కాంప్లెక్సిటీ ఏమి లేదు. నీ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్‌కి, ఇన్‌పుట్ సైజ్‌కి రెండిటి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ చెప్పడాన్ని మనం టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. సో, టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ టైమ్ టేకెన్. It is a relationship between the input size and the number of operations. And number of operations అంటే operation అంటే ఏంటి? Everything is an operation. I is equals to 0 is an operation. So condition checking is an operation. If condition is an operation, else condition is an operation. Everything is an operation. Okay. So single operations. And దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పడాన్ని we call it as time complexity. Okay. So why time complexity అంటే we know that in order to judge two different codes or in order to make our code లైక్ మనం రాసినటువంటి కోడ్‌ని ఇంకొంచెం ఆప్టిమైజ్డ్‌గా మార్చడానికి we need this time complexity. So that is the main thing for time complexity. Why time complexity అంటే in order to optimize your solution. ఓకే. అండ్ వై డోంట్ వి కాలిక్యులేట్ ఇన్ యాక్చువల్ టైమ్ అండ్ స్పేస్ అనేది ఇందాకే మనం చూసాం ఇక్కడ క్లియర్‌గా. ఎందుకు? బికాస్ టైమ్ అండ్ స్పేస్ ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ మెషిన్. సో, ఒకవేళ మ్యాక్‌బుక్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది అండ్ తక్కువ మెమరీ తీసుకుంటుంది. వెరస్ ఒకవేళ పాత విండోస్ i3 సిస్టమ్ అయితే అది చాలా స్లోగా తీసుకుంటుంది. టైమ్ చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ సారీ, టైమ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ స్పేస్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద రీజన్ వి ఆర్ నాట్ యూజింగ్ ద యాక్చువల్ టైమ్ అండ్ స్పేస్ టు మెన్షన్ ఆర్ కోడ్ స్పీడ్ గాని ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. మన కోడ్‌ని మనం జడ్జ్ చేయడానికి వి ఆర్ నాట్ యూజింగ్ ద యాక్చువల్ టైమ్ అండ్ స్పేస్. అంటే ఏంటి? వి ఆర్ నాట్ యూజింగ్ సెకండ్స్ గాని, మినిట్స్ గాని, వి ఆర్ నాట్ యూజింగ్ దీస్ థింగ్స్. వి హావ్ ఎ సెపరేట్ యూనిట్ అండ్ అదేంటో చూద్దాం. అండ్ ఫర్ స్పేస్ ఆల్సో మనకి కేబీస్ గాని, ఎంబీస్ గాని అంటే బైట్స్‌లో గాని మనం చెప్పడం లేదు. మన కోడ్‌ని అండ్ వి ఆర్ నాట్ జడ్జింగ్ బేస్డ్ అపాన్ దీస్ 2 థింగ్స్ లైక్ సెకండ్స్, మినిట్స్ ఆర్ కేబీస్ ఆర్ ఎంబీస్ వీటి బేసిస్ మీద మనం కోడ్‌ని మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ మెషిన్ డిపెండెంట్. ఓకే ఈశ్వర్. దెన్ బట్ స్టిల్ వి నీడ్ ఎ యూనిట్ రైట్? సో ఇప్పుడు నువ్వు 1 కేజీ షుగర్ అంటే 1 కేజీ అని చెప్పగలుగుతున్నావు. కిలోగ్రామ్ అని చెప్పగలుగుతున్నావు. 1 లీటర్ మిల్క్ అంటే 1 లీటర్ అని చెప్పగలుగుతున్నావు. సో దేన్నైనా మనం మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా వి నీడ్ ఎ యూనిట్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ కోడ్ అనేది ఎఫిషియంటా కాదా అని చెప్పి దాని యొక్క ఎఫిషియన్సీ నువ్వు మెజర్ చేయాలి. సో వి నీడ్ ఎ యూనిట్. అండ్ వాట్ ఈస్ దట్ యూనిట్ ఈశ్వర్ అంటే simple guys. We need a unit to represent time complexity and space complexity. And what is that unit? అంటే we have something called as big O. Big O అంటే ఏంటి? Is that a unit? No, that is not a unit. Is that a measurement? No, that is not a measurement. Is that an algorithm? No, that is not an algorithm. Is that a programming concept? No, it is not a programming concept. It is just a mathematical notation. సో, బిగ్ ఓ అంటే ఏంటి? ఒక మ్యాథమెటికల్ నొటేషన్. అండ్ వాట్ డు యూ మీన్ బై మ్యాథమెటికల్ నొటేషన్ అంటే, నువ్వు ఈక్వల్స్ టు అని చెప్పాలంటే ఈ సింబల్ వాడుతున్నావు. అండ్ పర్సెంటేజ్ చెప్పాలి అంటే యూ ఆర్ యూజింగ్ దిస్ సింబల్. డివిజన్ వాడాలి అంటే యూ ఆర్ యూజింగ్ దిస్ సింబల్. ఆల్ దీస్ ఆర్ మ్యాథమెటికల్ నొటేషన్స్. ఇన్ ద సేమ్ వే టైమ్ కాంప్లెక్సిటీ చెప్పాలన్నా, స్పేస్ కాంప్లెక్సిటీ చెప్పాలన్నా, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ బిగ్ ఓ. బిగ్ ఓ నొటేషన్. దిస్ ఈస్ వాట్ యూ విల్ బి యూజింగ్. ఈ నొటేషన్ వాడి బేస్డ్ అపాన్ ద ఇన్పుట్ సైజ్ నువ్వైతే చెప్పగలుగుతావు. నీ కోడ్ అనేది ఎఫిషియంటా కాదా అని చెప్పి. ఓకే. ఇంకా క్లియర్‌గా చెప్పగలుగుతావా అంటే సింపుల్. ఓ అంటే ఏంటి? ఆర్డర్. ఓకే. ఆర్డర్. అండ్ దట్ టూ ఆర్డర్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 గనక ఇన్పుట్ అనేది 1 అయితే ఇఫ్ ఇట్ టేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇఫ్ ఇట్ టేక్స్ 1 సెకండ్ అనుకుందాం. ఇన్పుట్ 2 అయితే ఇఫ్ ఇట్ టేక్స్ 2 సెకండ్స్. ఇన్పుట్ 3 అయితే ఇఫ్ ఇట్ టేక్స్ 3 సెకండ్స్. ఒకవేళ ఇన్పుట్ 4 అయితే ఇఫ్ ఇట్ టేక్స్ 4 సెకండ్స్. అంటే ఎలా అవుతుంది? లీనియర్ గ్రోత్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ ప్లాట్ చేసుకున్నావు అంటే లెట్ అస్ కన్సిడర్ దిస్ ఈస్ అ గ్రాఫ్. ఇప్పుడు ఇన్పుట్ సేస్ 10, ఇన్పుట్ సేస్ 20, ఇన్పుట్ సేస్ 30, ఇన్పుట్ సేస్ 40. కిందేమో టైం పెట్టుకో 1, 2, 3, 4 అని చెప్పి.
సో, ఇన్‌పుట్ 10 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ 1 సెకండ్. అండ్ ఇన్‌పుట్ 20 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ 2 సెకండ్స్. ఇన్‌పుట్ 3 ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ 3 సెకండ్స్. ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ యువర్ ప్లాట్. లీనియర్‌గా గ్రో అవుతోంది. ఆ గ్రోత్ రేట్‌ని చెప్పడాన్ని వి కాల్ ఇట్ యాస్ బిగ్ ఓ. అది చెప్పడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ బిగ్ ఓ నొటేషన్. ఆ ఆర్డర్ ఆఫ్ గ్రోత్ ఎలా ఉందో లైక్ లీనియర్‌గా ఉందా? క్వాడ్రాటిక్‌గా ఉందా? ఎనీథింగ్ గైస్ క్యూబిక్‌గా ఉందా? అది ఎలా ఉందని చెప్పడానికి వి యూజ్ ఎ నొటేషన్ కాల్డ్ యాస్ ఆర్డర్ ఆఫ్ గ్రోత్ విచ్ ఇస్ బిగ్ ఓ అన్నమాట. ఈ బిగ్ ఓ నొటేషన్ అనేది ఇట్ ఇస్ జస్ట్ ఎ మ్యాథమెటికల్ నొటేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుందో చెప్తాం. ఫర్ దిస్ మొమెంట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఇట్స్ జస్ట్ ఒక మ్యాథమెటికల్ నొటేషన్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఉన్నట్టే మనకి బిగ్ ఓ అని చెప్పి ఒకటుంది. దాన్ని బట్టి మనమైతే మన కోడ్ అనేది ఎఫిషియంట్ కాదో చెప్తాం. అంతే తప్ప కేబీలు బట్టి, ఎంబీలు బట్టి ఆర్ సెకండ్స్ బట్టి, మిల్లీ సెకండ్స్ బట్టి మనం కోడ్‌ని మనం జడ్జ్ చేయం. ఓకే. సూపర్. ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఈశ్వర్? యెస్. సో, బిగ్ ఓ కాకుండా నీకు థీటా ఉంటుంది. అండ్ ఒమేగా ఉంటుంది. అండ్ ఓకే. అయితే మూడిటిని వాడొచ్చు కదా! ఎందుకు బిగ్ ఓనే వాడాలి? అంటే సింపుల్. సో, బిగ్ ఓ, థీటా అండ్ ఒమేగా ఈ 3 ఉన్నాయి. దీంట్లో డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే బిగ్ ఓ అనేది ఎప్పుడు కూడా వరస్ట్ కేస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. వర్స్ట్ కేస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. వెరాస్ థీటా అనేది ఒక యావరేజ్ కేస్ గురించి ఆలోచిస్తుంది. ఓకే. వెరాస్ ఒమేగా అనేది ఇట్ విల్ థింక్ అబౌట్ ద బెస్ట్ కేస్ అన్నమాట. వాట్ ఆర్ దిస్ ఈశ్వర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాసాం. ఒక అర్రేలో ఒక ఎలిమెంట్‌ని సెర్చ్ చేయడం. సో, లీనియర్ సెర్చ్ చేద్దాం. మనం ఆల్రెడీ చూసాం. దానికి మనం కోడ్ రాసాం. మనం ఏం చేసాం? సో, ఫర్ లూప్ వాడాం. i 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి అర్రే డాట్ లెంగ్త్ దాకా వెళ్దాం. ఓకే. అండ్ ప్రతిసారి ఏం చేసావు? యూ ఆర్ చెకింగ్. సో, అర్రే ఆఫ్ i అనేది ఈస్ థట్ ఈక్వల్స్ టు x ఆర్ నాట్? ఇఫ్ సో, జస్ట్ రిటర్న్ యువర్ ఇండెక్స్. దిస్ ఈస్ వాట్ ద కోడ్ వి రోట్ రైట్? అంటే ఏం చేస్తున్నాం? ఒక అర్రే తీసుకో. దిస్ ఈస్ యువర్ అర్రే 1, 2, 3, 4, 5 అని చెప్పి ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి నీకు. ఓకే. అండ్ ఒకవేళ బై ఛాన్స్ నాకు x అనేది ఏదైతే టార్గెట్ ఉందో, ఆ టార్గెట్ అనేది 1 అయితే ఇఫ్ ఇట్ ఈస్ 1 సో నేను ఫస్ట్ ఇటరేషన్‌లో నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 1 సో దట్ ఈస్ మై ఆన్సర్. ఐ కెన్ రిటర్న్ మై ఇండెక్స్ 0. సో దిస్ ఈస్ వాట్ ద బెస్ట్ కేసెస్. అంటే నువ్వు మిగతా ఎలిమెంట్స్ నువ్వు సెర్చ్ చేయవు. మిగతా ఎలిమెంట్స్ నువ్వు దేకవు. సో బెస్ట్ కేస్‌లో నా ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఒక ఇటరేషన్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే. సో థట్ ఈస్ వాట్ బెస్ట్ కేసెస్. అండ్ ఎప్పుడు కెన్ యూ సే దట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏ ఇన్‌పుట్ ఇచ్చినా కూడా ఇదే బెస్ట్ కేస్ తీసుకుంటుందా అంటే నో. ఎప్పుడు అదే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 5 అయిపోయింది. అప్పుడేమవుతుంది? యూ హావ్ టు సెర్చ్ త్రూ ద ఎంటైర్ అర్రే. అంటే నువ్వు లాస్ట్ వరకెళ్ళి అక్కడ నీకు ఎలిమెంట్ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే యూ హావ్ టు ట్రావర్స్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అర్రే. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. అంటే వర్స్ట్ కేస్ సినారియోలో ఐ హావ్ టు సెర్చ్ త్రూ మై ఎంటైర్ అర్రే. దట్ ఈస్ వాట్ బిగ్ ఓ నొటేషన్. అండ్ వాట్ అబౌట్ యావరేజ్ కేస్ ఈశ్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 3 గనకైతే నీకు ఇక్కడ వచ్చేస్తుంది విచ్ ఇస్ యావరేజ్. అంటే ఈ వర్స్ట్ కేస్‌ని, బెస్ట్ కేస్‌ని కలిపి ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 2 దట్ ఈస్ యువర్ యావరేజ్ కేస్. అంటే ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ యువర్ యావరేజ్ కేస్. ఇండెక్స్ 2 రిటర్న్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ యూ హావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్. వై షుడ్ నాట్ వై కాంట్ వి చూస్ బెస్ట్ కేస్ ఎవ్రీ టైమ్? అంటే బికాజ్ యువర్ ఇన్‌పుట్ మైట్ చేంజ్. సో, మనం ఒక కోడ్ రాస్తూ ఉంటే కొన్ని థౌసండ్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మీద రన్ చేస్తాడు. దాంట్లో ప్రతిసారి మనకు బెస్ట్ కేస్ ఇస్తాడంటే నో. సో, మనం ఎప్పుడు కూడా సో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉండాలి. అండ్ అలా భయపడుతూ ఉండాలంటే వి హావ్ టు బి ప్రిపేర్డ్. అంటే నా కోడ్ అనేది ఎలాంటి ఇన్‌పుట్‌కైనా అది ఇట్ హాస్ టు వర్క్. అంటే నువ్వు అప్పుడు ఏం చేయాలి? యూ హావ్ టు థింక్ అబౌట్ ద వర్స్ట్ కేస్ నాట్ ద బెస్ట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసావు. సో, 10 యూజర్స్‌ని మైండ్‌లో పెట్టుకొని నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయకూడదు. సపోజ్ నువ్వు 10 యూజర్స్‌కి తగ్గట్టు నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేసావు అంటే, అప్లికేషన్ డెవలప్ చేసావు అంటే, సడెన్‌గా ఒక 100 మెంబర్స్ వచ్చేసారు యూజర్స్. అప్పుడేమవుతుంది? నీ అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. అదే కనక నువ్వు అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఒక 1,000,000 యూజర్స్‌ని గనుక నువ్వు మైండ్‌లో పెట్టుకొని నువ్వు అప్లికేషన్ డెవలప్ చేసావు అంటే 10 మంది రాని, 20 మంది రాని, 100 మెంబర్స్ రాని, 1000 మెంబర్స్ రాని, 1,00,000 మంది కూడా రాని. మై అప్లికేషన్ విల్ హ్యాండిల్. అంటే ఇక్కడ నువ్వేం చేసావు? వరస్ట్ కేస్. సో, వర్స్ట్ కేస్ 1,000,000 మెంబర్స్ రావచ్చేమో అన్నట్టు నువ్వు యాప్‌ని డెవలప్ చేసావు. థట్ ఈస్ ద రీజన్ నీకు స్కేల్ అయినా కూడా ఎంతమంది యూజర్స్ వచ్చినా కూడా నీ అప్లికేషన్ అది హ్యాండిల్ చేయగలుగుతా. అలా అయితే మనం చూడాలి. అండ్ థట్ ఈస్ ద రీజన్ వి హావ్ టు చూస్ బిగ్ ఓ నొటేషన్ ఓన్లీ నాట్ థీటా అండ్ నాట్ ఒమేగా.
ఐ థింక్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఐయామ్ టెల్లింగ్. మనం ఎప్పుడు కూడా వర్స్ట్ కేస్ గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫెయిల్యూర్స్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కోడ్ ఫెయిల్యూర్స్ వి హావ్ టు థింక్ అబౌట్ వర్స్ట్ కేస్ ఓన్లీ. అండ్ ఆ వర్స్ట్ కేస్ చెప్పేది ఎవరు అంటే బిగ్ ఓ నొటేషన్. ఓకే. ఓకే. నౌ లెట్ అస్ సీ ద డెఫినిషన్. సో ఇంటర్వ్యూలో వాట్ ఈస్ మీన్ బై బిగ్ ఓ అంటే, బిగ్ ఓ నొటేషన్ ఈస్ ఎ మ్యాథమెటికల్ నొటేషన్. చాలా మంది నేను చూసాను. లైక్ అదొక యూనిట్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ ఎ యూనిట్ టు మెజర్ టైమ్ కాంప్లెక్సిటీ అంటారు. నో, దట్ ఈస్ రాంగ్. It is not a unit, it is not a measurement, it is not an algorithm, it is not even a concept also. So big O notation is a mathematical notation. So percentage symbol undi, equals to symbol undi, division symbol undi, plus symbol undi. Ala ఆ notations ఉన్నట్టే we have this big O notation also. And what it does, it will describe the upper bound. Upper bound అంటే ఏమీ లేదు, that is your worst case scenario. సో వర్స్ట్ కేస్లో నీ ప్రోగ్రామ్ అనేది ఎలా గ్రో అవుతుంది ఆ రేట్ని చెప్పడానికి we use this big O notation. అండ్ రెండిటికి అదే వాడాలి. టైమ్ కాంప్లెక్సిటీ చెప్పాలన్నా ఇదే వాడాలి. స్పేస్ కాంప్లెక్సిటీ చెప్పాలన్నా ఇదే వాడాలి. ఎందుకు అంటే వాటికి ఏవి యూనిట్స్ లేవు. సో టైమ్‌కి సెకండ్స్, మిల్లీ సెకండ్స్ వాడలేము. స్పేస్‌కి మనం గ్రామ్స్, కేబీస్, ఎంబీస్ వాడలేము. దట్ ఈస్ ద రీజన్ వి హావ్ టు యూజ్ బిగ్ ఓ నొటేషన్. అండ్ ఆ బిగ్ ఓ నొటేషన్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ ఇన్‌పుట్ సైజ్. ఇక్కడే చూడండి, ఇన్‌పుట్ 10 ఇస్తే 1 తీసుకుంది, 20 ఇస్తే 2 తీసుకునింది, 30 ఇస్తే 3 తీసుకునింది. అండ్ దాన్ని బట్టి నువ్వు గ్రాఫ్‌ని ప్లాట్ చేసుకుంటూ వెళ్ళావు. అండ్ ఇది ఎలా మనకి ఆ గ్రోత్ అనేది ఎలా ఉంది అని చెప్పడానికి వి కాల్ ఇట్ యాస్ బిగ్ ఓ నొటేషన్. అండ్ అది దేని మీద డిపెండెంట్ అంటే ఇన్పుట్ సైజ్ మీద డిపెండెంట్. ఓకే. సో ఐ థింక్ సో మన ఫైనల్‌గా అది మన కోడ్‌ని మనం మెజర్ చేయడానికి వి గాట్ సంథింగ్ కాల్డ్ యాస్ బిగ్ ఓ నొటేషన్. అండ్ దట్ ఈస్ వాట్ ద యూనిట్ టు రిప్రజెంట్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఐ థింక్ ఐయామ్ క్లియర్ టిల్ నౌ. సో టైమ్ కాంప్లెక్సిటీ చెప్పాలి అంటే సెకండ్స్, మిల్లీ సెకండ్స్ వాడకూడదు. వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ బిగ్ ఓ నొటేషన్. And what it does, it will tell the relationship between the input and the time taken. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ని చెప్తుంది. ఓకే. అండ్ అది కూడా ఎలాంటి సినారియో చెప్తుంది, వర్స్ట్ కేస్ సినారియో. ఓకే. అండ్ నౌ ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దాంట్లో మనకి 2 వేస్ ఉంటుంది. ద ఫస్ట్ వన్ ఈస్ ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ ద సెకండ్ వన్ ఈస్ అసిమ్ప్టాటిక్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్ అంటే మనం ఇందాక చూసినట్టే, ఇందాక ప్రోగ్రామ్‌లో ఇక్కడ క్లియర్‌గా మనం ఏం చేసాం, 3n+2 అనే టైమ్‌ని నా ప్రోగ్రామ్ తీసుకుంటుంది. దిస్ ఈస్ వాట్ ద టైమ్ విచ్ ఇట్ టేక్స్. అండ్ దీన్ని మనం బిగ్ ఓ నొటేషన్‌లో రిప్రజెంట్ చేయాలి అంటే బిగ్ ఓ ఆఫ్ 3n+2 అని మెజర్ చేయకూడదు, అని రాయకూడదు. బిగ్ ఓ నొటేషన్ రాయాలి అంటే యూ హావ్ సమ్ రూల్స్ అండ్ అవేంటో చెప్తా. ఫస్ట్ అండర్‌స్టాండ్, 3n+2 అనేది ఎగ్జాక్ట్ నంబర్ చెప్తుంది. ఎగ్జాక్ట్ కౌంట్. ఒకవేళ n అనేది 5 అయితే యువర్ ప్రోగ్రామ్ విల్ టేక్ 3 ఇంటూ 5 15 ప్లస్ 2 సో 17 ఆపరేషన్స్ తీసుకుంటుంది. సో బిగ్ ఓ ఆఫ్ 17 ఈజ్ యువర్ టైమ్ కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. ఓకే. 3n+2 ఉంది కాబట్టి ఈజీగా చెప్పావు. ఈజీగా చిన్న కోడ్ కాబట్టి నువ్వు 3n+2ని కాలిక్యులేట్ చేయగలిగావు. వాట్ ఇఫ్ యువర్ లాజిక్ ఈస్ వెరీ కాంప్లెక్స్? సో ఫర్ లూప్ లోపల నెస్టెడ్ లూప్స్ ఇన్ని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ క్యాలిక్యులేట్ దిస్ 5n² ప్లస్ 6n ప్లస్ 8 ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ వచ్చింది. అంత పెద్ద ఎక్స్ప్రెషన్ బేసిస్ మీద కెన్ యూ కంపేర్ యువర్ కోడ్? ఇస్ దట్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ ద రీజన్ బిగ్ ఓ ఏమని చెప్తుందంటే, బాబు నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి డైరెక్ట్‌గా big O of 4n³ plus 3n² plus 2n plus 1 ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్స్ రాయొద్దు. Instead what you can do is, the very first thing is ignore lower values. చిన్న చిన్న వాల్యూస్ అన్నింటిని ఇగ్నోర్ చేయి. సో ఈ 4 టర్మ్స్ లో మనకి చిన్న వాల్యూస్ ఏమున్నాయి? సో బిగ్గెస్ట్ వన్ ఏది? 4n³ ఇస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. సో దీన్ని మాత్రమే చెప్పు. దిస్ ఇస్ యువర్ రూల్ నెంబర్ 1. అంటే దీనంతా కూడా నేను ఇగ్నోర్ చేయొచ్చు. దీనంతా నేను రాయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ సే దట్ బిగ్ ఓ ఆఫ్ 4n³ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకేమైనా ఉందా రూల్స్ అంటే? యెస్ ఉంది. ద సెకండ్ థింగ్ ఈస్ ఇగ్నోర్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్‌ని ఇగ్నోర్ చెయి. ఎలా? వాట్ డు యూ మీన్ బై కాన్స్టెంట్? ఇక్కడ 4 ఉంది కదా! సో 4n³
అండ్ ఎన్ క్యూబ్ మధ్యలో డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే యెస్ ఉంది. ఇది 4 టైమ్స్ మల్టిప్లై అవుతాంది. ఓకే. సూపర్. సో, ఎన్ గనక 10 అయితే డిఫరెన్స్ కొంచెం భారీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి 4000 అవుతుంది. కిందొచ్చేసి 1000 అవుతుంది. ఓకే. పెద్ద డిఫరెన్సే. 3000 డిఫరెన్స్. సపోజ్ ఎన్ గనక 10^6 అయితే ఆ డిఫరెన్స్ ఏమైనా పెద్ద నీకు లైక్ కోడే బ్లాక్ అయ్యేంత డిఫరెన్స్ అంటే కాదు. ఇట్ ఈస్ నాట్. సో, యూ కెన్ ఇగ్నోర్ కాన్స్టెంట్స్ ఆల్సో. అంటే దీని అర్థం ఏంటి అంటే టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని నువ్వు ఎగ్జాక్ట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్‌గా ఎంత తీసుకుంటుందో చెప్పు. ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఎవ్వడు చెప్పలేడు. ఓకే. సో, థట్ ఈస్ ద రీజన్ యూ కెన్ ఈవెన్ ఇగ్నోర్ దిస్ 4 ఆల్సో. నువ్వు ఫైనల్‌గా ఏం రాయొచ్చు? బిగ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ రాయొచ్చు. కాన్స్టెంట్స్ ఇగ్నోర్ చేసేయొచ్చు. లోయర్ వాల్యూస్‌ని ఇగ్నోర్ చేసేయొచ్చు. ఇన్ని ఇగ్నోర్ చేసిన తర్వాత ఫైనల్‌గా దిస్ ఈస్ యువర్ అప్రాక్సిమేట్ టైమ్ కాంప్లెక్సిటీ. ఇలా చెప్పొచ్చు మన బిగ్ ఓ నొటేషన్‌లో. అండ్ దీన్నే మనం అసిమ్ప్టోటిక్ టైమ్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి అంటాం. అంటే బిగ్ ఓ నొటేషన్‌లో చెప్పడాన్ని. అండ్ ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే మనం ఇందాక చెప్పినట్టు ఈ 4n క్యూబ్ ఇలా ఉంది కదా! దిస్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ ఇది చెప్పాలా మన ఇంటర్వ్యూలో అంటే ఇది చెప్పకూడదు. చెప్పొచ్చు. స్టిల్ దాని తర్వాత యూ హావ్ టు కన్ఫర్మ్‌గా ఇది చెప్పాలి. ద బిగ్ O of n cube is my approximate time complexity అని చెప్పేసి చెప్పాలి. The big O notation is what you have to prefer. ఎగ్జాక్ట్‌గా 3n + 2, 4n క్యూబ్ + 4 ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. The big O of n cube, big O of n square ఇలా చెప్తే సరిపోతుంది నీ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే ఈశ్వర్. సో, వి హావ్ అండర్‌స్టూడ్ ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ విచ్ ఈస్ యువర్ ఆపరేషన్ కౌంట్. అంటే గుర్తుంది కదా! 3n + 2 అనేది ఎగ్జాక్ట్ ఆపరేషన్ కౌంట్. ఓకే. సో, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ బెటర్ టు సే దిస్ బిగ్ ఓ నొటేషన్ విచ్ ఈస్ అసిమ్ప్టాటిక్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి? కాన్స్టెంట్స్‌ని, లోయర్ వాల్యూస్‌ని ఇగ్నోర్ చేసుకో. దట్ ఈస్ యువర్ రూల్ నాట్ టు రిప్రజెంట్ యువర్ కోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసిమ్ప్టాటిక్ టైమ్ కాంప్లెక్సిటీ ఆర్ బిగ్ ఓ నొటేషన్. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆర్ బిగ్ ఓ నొటేషన్. ఓకే. ఇంకా, ఇంకా సో, బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ ట్రేడ్-ఆఫ్స్ లెట్ అస్ సీ సంథింగ్ కాల్డ్ as స్పేస్ కాంప్లెక్సిటీ. మనం ఆల్రెడీ చూసాం. సో, ఎగ్జాక్ట్ స్పేస్ అనేది మనం చెప్పలేము. సో, దట్ ఈస్ ద రీజన్ we have to understand this concept clearly, guys. So, what do you mean by space complexity? అంటే it is the total memory required by an algorithm while executing. Total memory. ఈజీగా ఉన్నది డెఫినిషన్. ఓకే. సో, we have something called as auxiliary space and input space. ఈ రెండిటిని కలిపి చెప్తేనే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. అండ్ వాట్ ఆర్ దోస్ ఈశ్వర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ అ కోడ్. స్పేస్ ఎక్కడుంది? ఇక్కడ పెడదామా? యాహ్! ఇక్కడ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ రైటింగ్ అ ప్రోగ్రామ్. సో, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో, ఆ ప్రోగ్రామ్‌కి ఇన్పుట్ వచ్చేసి అర్రే ఆఫ్ సైజ్ n. సో, నువ్వేం చేస్తావంటే ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఎక్స్‌ట్రా మెమరీ తీసుకుంటాం. అంటే ఎక్స్‌ట్రా వేరియబుల్స్ తీసుకుంటాం. సో, స్పేస్ అంటే ఏంటి? ఏం లేదు గైస్. సో, స్పేస్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు వేరియబుల్స్ ఈస్ కన్సిడర్డ్ యాస్ స్పేస్. నువ్వు అర్రే తీసుకుంటే అర్రే ఈస్ స్పేస్. అండ్ రికర్షన్ కోసం మనం వాడతాం. అప్పుడు కాల్ స్టాక్ వాడాల్సొస్తుంది. ఈవెన్ థట్ ఈస్ స్పేస్. ఎవ్రీథింగ్ ఈస్ స్పేస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీనికి ఇంట్ ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నా. ఈవెన్ దిస్ ఈస్ ఎక్స్‌ట్రా స్పేస్ అన్నమాట. ఓకే. సో, ఈ సొల్యూషన్‌ని సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్‌ట్రా స్పేస్ ఏంటి? యువర్ ఆన్సర్ వేరియబుల్. అండ్ అదెంత? జస్ట్ బిగ్ O ఆఫ్ 1 అనుకుందాం. బిగ్ ఓ నొటేషన్‌లో రిప్రజెంట్ చేయాలి అంటే, అదే నువ్వు ఎగ్జాక్ట్‌గా నువ్వు చెప్పాలి అంటే ఇంట్ కాబట్టి 4 బైట్స్ అని చెప్తావు. ఈస్ దట్ ఓకే టు రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్ అంటే, నో ఇట్ ఈస్ నాట్ ఓకే. ఎందుకు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మారింది అంటే, కంపైలర్ మారింది అంటే, ఈవెన్ దిస్ గెట్ చేంజ్డ్. ఓకే. సో, ఇంట్ అనేది 4 తీసుకోవచ్చు ఆర్ కంపైలర్ మారినప్పుడు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారినప్పుడు దిస్ నొటేషన్ విల్ చేంజ్. లైక్ ఈ 4 బైట్స్ అనేది ఇట్ కెన్ చేంజ్. సో, వి షుడ్ నాట్ జడ్జ్ బేస్డ్ ఆన్ బైట్స్. సో, వి హావ్ టు కన్సిడర్ బిగ్ ఓ నొటేషన్. అండ్ బిగ్ ఓ నొటేషన్ నువ్వు వేరియబుల్స్ గనుక తీసుకున్నావు అంటే సింగిల్ వేరియబుల్ రైట్? సో, బిగ్ ఓ ఆఫ్ 1 అండ్ ఒకవేళ నేను ఈ అర్రే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఐ హావ్ టు యూజ్ వన్ మోర్ అర్రే. సో, ఇంట్ ఏ అని చెప్పి అర్రే యూజ్ చేస్తున్నాం అండ్ దట్ టూ ఆఫ్ సైజ్ ఏ ఆఫ్ n అనుకుందాం. దిస్ ఈస్ యువర్ సైజ్. సో, ఇంకొక అర్రే తీసుకొని ఆఫ్ సైజ్ n నేనైతే క్వెషన్ సాల్వ్ చేయాలి అనుకుంటున్నా. ఇన్ థాట్ కేస్ వాట్ ఈస్ ద ఎక్స్‌ట్రా మెమరీ, ఎక్స్‌ట్రా స్పేస్ యూ ఆర్ ఆక్యుపైయింగ్?
విచ్ ఇస్ నథింగ్ బట్ బిగ్ O of n. బిగ్ O of n అదే వేరియబుల్ అయితే బిగ్ O of 1. బట్ ఇయర్ ఇది n మీద డిపెండెంట్ అయినది. n ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిగ్ O of n. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఆక్సిలరీ స్పేస్. అండ్ వాట్ యూ మీన్ బై ఆక్సిలరీ స్పేస్ అంటే సింపుల్ గైస్. సో మనం ప్రోగ్రామ్‌ని సాల్వ్ చేయడానికి మనం వాడేటటువంటి ఎక్స్‌ట్రా స్పేస్‌ని మనం ఆక్సిలరీ స్పేస్ అంటాం. అండ్ ఇన్‌పుట్ స్పేస్ ఏంటి అంటే వాడిచ్చింది. వాడు మనకి క్వెషన్‌లో ఇన్‌పుట్ అర్రే ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ n సైజ్ అర్రే ఇస్తే బిగ్ O of n ఈజ్ యువర్ ఇన్‌పుట్ సైజ్. సో ఇన్‌పుట్ సైజ్, ఆక్సిలరీ స్పేస్ రెండిటిని కలిపితే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది. బట్ ఇన్ మాక్సిమం కేసెస్ యూ కెన్ ఇగ్నోర్ దిస్ ఇన్‌పుట్ స్పేస్. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి. బట్ ఇక్కడ మనము ఈ అర్రే అనేది ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి అర్రే వాడొచ్చు, వాడకపోవచ్చు అన్న 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు స్టిల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అర్రే, ఓకే, దట్ ఈస్ నాట్ ఎఫిషియంట్, రైట్? సో దిస్ ఈస్ యువర్ ఎక్స్‌ట్రా స్పేస్ విచ్ ఈస్ బిగ్ O of n. దట్ ఈస్ వాట్ యువర్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్. అండ్ ఆ అర్రే వాడకుండా కూడా నేను సాల్వ్ చేయొచ్చు క్వెషన్‌ని అంటే దట్ ఈస్ వాట్ స్పేస్ ఆప్టిమైజేషన్ ఈస్. అప్పుడేమవుతుంది, నువ్వు జస్ట్ వేరియబుల్స్ వాడి చేస్తావు కాబట్టి విచ్ ఈస్ బిగ్ O of 1 గా నువ్వు బిగ్ O of n ని కాస్త బిగ్ O of 1 గా మార్చొచ్చు. దట్ ఈస్ యువర్ స్పేస్ ఆప్టిమైజేషన్. ఓకే. సూపర్. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటో నేను చెప్తా ఇప్పుడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 వేరియబుల్స్ చెప్పుకున్నాం. సో 5 వేరియబుల్స్ చెప్పుకున్నాం. ఓకే. సో బిగ్ O of 5 రైట్? నువ్వు దాన్ని బిగ్ O of 5 అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు. సో జనరిక్‌గా బిగ్ O of 1 అని చెప్పేసి అనొచ్చు. దీన్నే మనం కాన్స్టెంట్ టైమ్ అంటాం. దీన్నే మనం కాన్స్టెంట్ టైమ్ ఆర్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్ కాన్స్టెంట్ టైమ్ కాంప్లెక్సిటీ వాటెవర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. సో పారాంథసిస్‌లో 5లు, 10లు, 30లు, 50లు అట్లా రాయకుండా అలా గనుక నంబర్స్ ఉంటే యూ కెన్ రిప్రజెంట్ ఇట్ యాస్ జస్ట్ 1. దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ టైమ్ ఆర్ కాన్స్టెంట్ స్పేస్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ రైట్ దిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అర్రేనే ఉంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎక్స్‌ట్రా అర్రే స్పేస్ అయితే బిగ్ O of n which is a linear space. Okay. And now let us see some examples. And I think స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ క్లియర్ అనుకుంటా. సో టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు, నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ కి ఇన్పుట్ సైజ్ కి ఉన్నటువంటి రిలేషన్ చెప్పడానికి వి యూస్ దిస్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ ఎలా చెప్తాము అంటే బిగ్ O of n అనేటటువంటి బిగ్ O నొటేషన్ వాడి మనం చెప్తాం. అండ్ వై బిగ్ O అంటే బికాస్ వి కాంట్ యూస్ ద యాక్చువల్ టైమ్ అండ్ యాక్చువల్ స్పేస్ యూనిట్స్ కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్ నొటేషన్. అండ్ ఇస్ దట్ ఎ యూనిట్ ఆర్ ఎ మెజర్మెంట్ అంటే నో, ఇట్ ఈస్ జస్ట్ అ నొటేషన్. అండ్ వాట్ ఇట్ డస్ అంటే మనకి వర్స్ట్ కేస్‌లో మనకి ఇన్పుట్ తగ్గట్టు మనకి ఆపరేషన్స్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఆ గ్రోత్ రేట్‌ని చెప్పడానికి వి యూజ్ దిస్ నొటేషన్. అండ్ సింగిల్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాసే ప్రోగ్రామ్‌లో ఒకే ఒక లూప్ ఉంది విచ్ గోస్ ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 టిల్ n అనుకుందాం. అంటే ఇట్ విల్ చెక్ టిల్ n దాకా వెళ్తుంది. అంటే ఎవ్రీ ఆపరేషన్ ఇట్ విల్ రన్ n టైమ్స్. అంటే ఈ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. సో అలాంటి కేసెస్‌లో వాట్ ఈస్ మై టైమ్ కాంప్లెక్సిటీ అంటే సింపుల్, ఎన్ని నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంది? n ఆపరేషన్స్ ఉంటుంది. ఎందుకు? ఫర్ లూప్ n సార్లు రన్ అవుతుంది కాబట్టి. అండ్ వాట్ అబౌట్ దోస్ ఈశ్వర్? అంటే ఇక నువ్వు ఫర్ లూప్ రాసినప్పుడు ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఆపరేషను. i ఈజ్ లెస్ థాన్ అనేది లూప్ n టైమ్స్ రన్ అయితే అన్ని సార్లు నువ్వు మల్టిప్లై చేయాలని చెప్పావు. వాట్ అబౌట్ దిస్ ఈశ్వర్? అంటే యెస్, అది కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. బట్ వి డోంట్ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ బిగ్ O. దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కాబట్టి we can just say that big O of n, which is nothing but linear time complexity. Okay. సో లీనియర్ కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకు? బిగ్ O of n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి బిగ్ O of n అని చెప్పి రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ మల్టిపుల్ లూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ నీ కోడ్‌లో ఇక్కడ ఒక ఫర్ లూప్ ఉంది విచ్ విల్ గో ఫ్రమ్ 0 టిల్ n. దిస్ ఈస్ యువర్ వన్ ఫర్ లూప్. అండ్ ఇంకొక ఫర్ లూప్ ఉంది విచ్ విల్ గో అగైన్ j ఈజ్ ఈక్వల్స్ టు 0 లెస్ థాన్ n, మళ్ళీ n వరకెళ్తుంది. సపోజ్ ఇంకొక లూప్ ఉంది విచ్ విల్ గో అగైన్ ఫ్రమ్ 0 టు n. సో ప్రతిసారి నీకేమవుతుంది ఇక్కడ? సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏమో బిగ్ O of n, సెకండ్ ఫర్ లూప్ కేమో బిగ్ O of n, థర్డ్ ఫర్ లూప్ కేమో బిగ్ O of n. సో నేనేం చేయొచ్చు? 3 ఫర్ లూప్‌లు ఉన్నాయి కాబట్టి, సీక్వెన్స్‌లో ఉంది కాబట్టి, సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి ఐ కెన్ యాడ్ దిస్ 3. యాడ్ చేస్తే ఎంతొస్తుంది? బిగ్ O of 3n వస్తుంది. అండ్ దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? అవసరం లేదు. జనరిక్‌గా బిగ్ O of అని చెప్పి చెప్పొచ్చు. దిస్ ఈస్ హౌ వి విల్ కాలిక్యులేట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ సీక్వెన్షియల్ లూప్స్ అన్నమాట. ఓకే. షూర్. దెన్ వాట్ అబౌట్ దిస్ నెస్టెడ్ లూప్స్?
నెస్టెడ్ లూప్స్ ఏంటి? ఇది కొంచెం స్పెషల్ కేస్. నెస్టెడ్ లూప్స్ అంటే నీకిలా సీక్వెన్స్‌లో ఉండదు. నీకు ఇలాగా సీక్వెన్స్‌లో ఉండదు. ఇన్‌స్టెడ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఫస్ట్ ఫర్ లూప్ లోపల యూ విల్ హావ్ వన్ మోర్ ఫర్ లూప్ j which will go from 0 till n. This is what nested loop is. అంటే ఏంటి? సో ఇప్పుడు దీనికి ఇటరేషన్స్ రాద్దాం. సో దిస్ ఈస్ యువర్ ఔటర్ లూప్ అండ్ దిస్ ఈస్ యువర్ ఇన్నర్ లూప్ అన్నమాట. సో ఔటర్ లూప్ అనేది I, ఇన్నర్ లూప్ అనేది J. సో I 0 అయినప్పుడు J ఎన్నిసార్లు నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది? చూడు. సో ఫర్ ఎవ్రీ ఇటరేషన్ J అనేది 0 నుంచి n దాకా వెళ్తుంది. అంటే n టైమ్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ విల్ రన్ ఫర్ n టైమ్స్. ఈవెన్ ఫర్ I 0. ఓకే. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్ I 1 అయినప్పుడు J ఎన్నిసార్లు రన్ అవుతుంది? అగైన్ n టైమ్స్. 0 నుంచి n. ఓకే. I 2 అయినప్పుడు J ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? n టైమ్స్. ఓకే. ఫైనల్‌గా I n అయినప్పుడు J ఎన్నిసార్లు రన్ అవుతుంది? n టైమ్స్. సో నువ్వు మొత్తానికి చూసుకుంటే ఈ ఔటర్ లూప్ అనేది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరాస్ ఇన్నర్ లూప్ అనేది ఫర్ ఎవ్రీ ఇటరేషన్ n టైమ్స్ కాబట్టి n into n which is nothing but big O of n square. Big O of n square. Understood? This is how we calculate the time complexity for nested loops అన్నమాట. సో ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంది అంటే ఒకవేళ రెండు కూడా 0 to n దాకా వెళ్తుంది అంటే ఇన్ దట్ కేస్ దిస్ ఈస్ వాట్ అవర్ టైమ్ కాంప్లెక్సిటీ ఈస్. ఒకవేళ నీకు 3 లూప్స్ ఉంటే అంటే j లోపల ఇంకొక లూప్ ఉంటే k is equals to 0 which will go again till n. ఇంకొక n తో మల్టిప్లై చేయి which will become n cube. n square కాస్త n cube అయిపోతుంది. So that is how we calculate the time complexity for nested loops. I think you guys understood this one also. And next, special case ఒకటి ఉంటుంది. So special case ఏంటి అంటే you have a for loop, the outer loop వచ్చేసి 0 నుంచి n దాకా వెళ్తుంది which is very very good. Still you have one more loop inside it. So for అని చెప్పి I is equals to ఇంకొక లూప్ ఉంటుంది. ఈ లూప్ ఏం చేస్తుంది తెలుసా? It will go till so j loop అనేది it will go till I మాత్రమే. I మాత్రమే. ఒకసారి నేను కోడ్ రాసి చూద్దాం. ఫస్ట్ నెస్టెడ్ లూప్‌కి కోడ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ ఎక్కడ దాకా 10 అనుకుందాం ఫర్ దిస్ మొమెంట్. సో I ప్లస్ ప్లస్ అండ్ ఈ 10ని బయట పెట్టుకుందాం. సో ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ నేను I'll replace this with n. So I'll start from 1, I'll go till n. And in the same way, you have nested loop, which is for int j is equals to 1. Even this will go till n అన్నమాట. Okay, sure. And ప్రతిసారి ఏం చేస్తావు? You'll just print system.out.println off అని చెప్పి ఒక స్టార్ అయితే ప్రింట్ చేస్తావు with adding a space. And ఈ ఇన్నర్ లూప్ అయిన ప్రతిసారి కూడా బయట నువ్వు ఏం చేస్తావు అంటే ఒక ఎంప్టీ system.out.println పెట్టుకుంటావు. అండ్ డోంట్ ఫర్గెట్ టు చేంజ్ దిస్. సో లోపల ఉన్నది ప్రింట్ ఎల్ఎన్ కాదు ప్రింట్, ఎందుకంటే పక్క పక్కన ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ ఎల్ఎన్ పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టి చూద్దాం. సో ప్రింట్ ఎల్ఎన్ పెడితే నీకు అన్ని నెక్స్ట్ లైన్ లో వచ్చేస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఇలా చూడడానికి బాగాలేదు. వీ నీడ్ అ ప్యాటర్న్. ఓకే, ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్, స్క్వేర్ ప్యాటర్న్ కావాలి, ఒక స్క్వేర్ ప్యాటర్న్ కావాలి. సో వాట్ యూ హ్యావ్ టు డూ? సో లోపల ఎల్ఎన్ తీసేసి ప్రింట్ రై అండ్ నౌ రన్ దిస్. ఏమైంది? వాట్ హ్యాపెన్? సారీ ఇన్ఫినిట్ లూప్. ఇక్కడ ఐ పెట్టాల్సి జే పెట్టాల్సింది ఐ పెట్టేసాం. అండ్ నౌ రన్ దిస్ అగైన్. ఏమైంది? ఒక స్క్వేర్ ప్యాటర్న్ అయితే వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఏంటి? సో ఫస్ట్ రోలో 10 స్టార్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 10 స్టార్స్ ఉన్నాయి. అట్లా ఎన్ని రోస్ ఉన్నాయి? I ఈజ్ అవర్ రోస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ రోస్. వెరాస్ దిస్ J ఈజ్ యువర్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? n కాలమ్స్. n రోస్, n కాలమ్స్ అన్నమాట. సో దాన్ని మనం దిస్ ఈజ్ యువర్ నెస్టెడ్ ఫర్ లూప్. అండ్ దీనికి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అంటే బయట లూప్ నీకు n టైమ్స్ వెళ్తుంది, లోపల లూప్ n టైమ్స్ వెళ్తుంది. కాబట్టి big O of n into n, which is nothing but big O of n square is your time complexity. Okay.
అండ్ వాట్ అబౌట్ ద సెకండ్ కేస్ ఈశ్వర్? వాట్ ఈస్ ద సెకండ్ కేస్ అంటే, see, let us see this. ఒకవేళ నా సెకండ్ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో అది ఐ వరకే వెళ్ళింది అనుకుందాం. ఇఫ్ ఐ రన్ దిస్, ఐ వరకే వెళ్ళింది. వాట్ ఈస్ దిస్? ట్రయాంగులర్ ప్యాటర్న్. ఓకే ఈశ్వర్. బట్ దీనికి టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈశ్వర్? అంటే సింపుల్. దాన్ని మనం చూద్దాం. ఇలాంటి కేస్‌లో ఎలా ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. సో ఇటరేషన్స్ రాసుకో. ఐ 0 అయినప్పుడు జే అనేది ఏమైంది? 0. ఐ 1 అయినప్పుడు జే అనేది ఏమైంది? 0, 1. లేకపోతే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు అర్థమవుతుంది. కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే. సో ఐ 1 అయినప్పుడు జే ఏమైంది? 1. ఐ 2 అయినప్పుడు జే ఏమైంది? 1, 2. ఐ 3 అయినప్పుడు జే ఏమైంది? 1, 2, 3. ఎందుకు అంటే ఇట్ విల్ గో టిల్ ఐ కాబట్టి. సో జే లూప్ అనేది ప్రతిసారి ఐ ఎంత వరకు ఉంటే అంతవరకు వెళ్తుంది కాబట్టి. ఫస్ట్‌లో ఏమో ఐ 1 వరకే ఉంది కాబట్టి జే అనేది 1 వరకే వెళ్ళింది. సెకండ్ ఇటరేషన్‌లో ఐ 2 మాత్రమే ఉంది కాబట్టి జే అనేది 2 దాకే వెళ్ళింది. ఇన్ ద సేమ్ వే ఐ 4 అయితే జే ఏమవుతుంది? 1, 2, 3, 4 అవుతుంది. సపోజ్ ఐ n అయిపోయింది అనుకుందాం. జే ఏమవుతుంది? 1, 2, 3 కాస్త n దాకా వెళ్తుంది. ఓకే. ఇక్కడ నీకు మొత్తం ఎన్ని ఇటరేషన్స్ జరిగింది అంటే దీన్ని ఎలా రాసుకుంటావు? సింపుల్ 1 + 2 + 3 + 4 + till you'll go till n. Sum of first n natural numbers. What is the formula? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. n into n + 1/2 ఎంత? సో n² 2 + n/2 దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? సింపుల్. దీన్ని ఇగ్నోర్ చేసుకో. దాని కింద ఉన్నటువంటి డివైడెడ్ బై 2 ఇగ్నోర్ చేసుకో. బిగ్ O of n². That is what your notation is. That is your time complexity. This is a special case, guys. And మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫర్ ఎవ్రీ ఇటరేషన్ జే ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం చూడాలి తప్ప. సో చాలా మంది ఏమనుకుంటారు ఇక్కడ ఐ అనేది n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది వచ్చేసి n ఇంటూ n+1 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇలా గనక వేసుకున్నారు అంటే బిగ్ O of n³ అయిపోతుంది. నో, యూ షుడ్ నాట్ డూ దిస్. ఎందుకు అంటే నువ్వు ఈ లూప్ బేసిస్ మీదే యు ఆర్ రన్నింగ్ దిస్ జే, రైట్? సో ఐ 1 అయినప్పుడు ఇట్ విల్ రన్ 1 టైమ్. ఐ 2 అయినప్పుడు ఇట్ విల్ రన్ 2 టైమ్స్. అంటే యు ఆర్ కన్సిడరింగ్ ద ఔటర్ లూప్ అండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ దిస్ ఇన్నర్ లూప్. ఓకే. సో యు ఆర్ నాట్ ఇగ్నోరింగ్ యువర్ ఔటర్ లూప్. ఔటర్ లూప్‌ని నువ్వు సెపరేట్‌గా రన్ చేస్తే దెన్ ఇలా చేయొచ్చు. మనం ఇందాక చేసినట్టు ఇదొక n టైమ్స్, ఇదొక n టైమ్స్ 2 కలిపితే n ఇంటూ n అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ అలా జరగడం లేదు. సో ఔటర్ లూప్‌ని కన్సిడర్ చేసుకుంటూ నువ్వు జేని నువ్వు రన్ చేసుకుంటూ వెళ్తున్నావు. దట్ ఈస్ ద రీజన్ n ఇంటూ n+1/2 ఫైనల్‌గా బిగ్ O of n² అయిపోతుంది. సో దిస్ ఈస్ యువర్ స్పెషల్ కేస్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటి ఎగ్జాంపుల్ అంటే సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూమ్స్ ఉంది. సో క్లాస్ రూమ్స్ ఒక 5 రూమ్స్ ఉంది. క్లాస్ రూమ్ 1, సో క్లాస్ రూమ్ 2, సో క్లాస్ రూమ్ 3, క్లాస్ రూమ్ 4, క్లాస్ రూమ్ 5. అంటే ఈ స్పెషల్ కేస్‌ని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. సో ప్రతి క్లాస్‌లో కూడా మనకి ఎంతమంది ఉన్నారు? 5, 5 స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి క్లాస్‌లో 5 లేకపోతే మార్చుకుందామా? సో ప్రతి క్లాస్‌లో 1, 2, 3, 4, 5 స్టూడెంట్స్ ఉంటారనుకుందాం. సో ఇప్పుడు నాకు మొత్తం టోటల్ స్టూడెంట్స్ కావాలి అనుకుంటే వాట్ హావ్ టు డూ? ఐ హావ్ టు యాడ్ దెమ్. సో వీళ్ళని మాత్రమే నేను యాడ్ చేసుకోవాలి. అంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే ఎంత? 3, 3, 6, 15. 15 స్టూడెంట్స్ ఉన్నారు. అంతే తప్ప నీకు 5 క్లాసెస్ ఉన్నాయని చెప్పి యూ విల్ నాట్ మల్టిప్లై దిస్ విత్ 5 విచ్ ఈస్ 75. దట్ ఈస్ నాట్ రైట్, రైట్? 75 స్టూడెంట్స్ లేరక్కడ. సో క్లాస్ రూమ్స్ 5 ఉంది కదా అని చెప్పి యూ ఆర్ నాట్ మల్టిప్లైయింగ్ దట్ 5 విత్ దిస్ స్టూడెంట్ కౌంట్. యూ ఆర్ జస్ట్ కాలిక్యులేటింగ్ దిస్ స్టూడెంట్ కౌంట్. సో దీన్ని బట్టి మీకేం అర్థమవ్వాలి? దిస్ ఈస్ యువర్ ఔటర్ లూప్. దిస్ ఈస్ అ స్పెషల్ కేస్. ఇది మైండ్‌లో పెట్టుకుంటే చాలు. అండ్ దిస్ ఈస్ యువర్ ఇన్నర్ లూప్. దిస్ ఈస్ వాట్ వి విల్ కాలిక్యులేట్. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ మైండ్‌లో ఉంటే మీకు ఇది ఈ లాజిక్ గుర్తుంటుంది. ఓకే. సూపర్ ఇష్యూ. సపోజ్ సో ఇంతసేపు మనం ఏం చూసాం? బిగ్ O of n చూసాం. బిగ్ O of n² చూసాం. బిగ్ O of n³ చూసాం. సో ఇంకా అలా బిగ్ O of 1 కూడా చూసాం విచ్ ఇస్ కాన్స్టెంట్ టైమ్. ఇంకా అలా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయా ఈశ్వర్ అంటే యెస్ ఉంటాయి. సో లాగరిథమిక్ టైమ్ చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ ఎ వైల్ లూప్. సారీ, నాట్ వైల్ లూప్. యూ హావ్ ఎ ఫర్ లూప్. సో ఫర్ లూప్‌లో నువ్వేం చేస్తావంటే
0 నుంచి స్టార్ట్ చేస్తావు. యూ విల్ గో టిల్ n అండ్ ప్రతిసారి నువ్వు i++ చేయవు. ఒకవేళ i++ చేసేదైతే ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? n టైమ్స్ కాబట్టి నీ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? O(n) విచ్ ఈస్ యువర్ లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ. సపోజ్ ఇది i++ కాదు. i అనేది ప్రతిసారి కూడా i మల్టిప్లైడ్ బై 2. 2తో మల్టిప్లై అవుతుంది. సో ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ n 10 తీసుకుందాం. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ టైమ్ సారీ 0 నుంచి స్టార్ట్ చేయకూడదు. 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇటరేషన్ 1 అండ్ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ i వాల్యూ ఏమవుతుంది? మల్టిప్లైడ్ బై 2 అంటే నెక్స్ట్ ఇటరేషన్ బికమ్స్ 2 అండ్ నెక్స్ట్ టైమ్ అగైన్ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ మల్టిప్లైడ్ బై 2 ఇట్ బికమ్స్ 4 అండ్ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ ఇట్ బికమ్స్ 8 అండ్ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్ 16 అవ్వగానే బ్రేక్ అయిపోతుంది ఆ లూప్ అనేది. సో అది లీనియర్ టైంలో అయితే ఒకవేళ ఇది గనక i++ ఉనింటే ఇది 10 టైమ్స్ అయ్యేటటువంటి 10 టైమ్స్ రన్ అయ్యేటటువంటి లూప్ అనేది ఇక్కడ i ఇంటూ ఈక్వల్స్ టు 2 పెట్టాను కాబట్టి అంటే ప్రతిసారి నేను i 2తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 4 టైమ్స్ మాత్రమే రన్ అయింది నా లూప్ అనేది. దిస్ ఈజ్ యువర్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. సో 10 ఇటరేషన్స్ కాస్త 4 ఇటరేషన్స్ అయింది. ఎందుకు? నువ్వు ప్రతిసారి iని 2తో మల్టిప్లై చేసావు కాబట్టి. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ప్రాపర్లీ సో మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేసాం కదా డిఎస్ఏ గ్రైండ్‌లో. దాంట్లో పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 3 చూసాం. అంటే మనం ఏం చేసాం ఒక వైల్ లూప్ వాడాం. సో ఆ వైల్ లూప్‌లో i అనేది గ్రేటర్ థాన్ 0. సో i 1 అయ్యేదాకా ఐ హావ్ టు రిమూవ్ మై 2. సో మనం ప్రీ రిక్విజిట్స్ వీడియోలో కూడా రిమూవ్ ఆల్ 2s, రిమూవ్ ఏస్ అనే కాన్సెప్ట్ చూసాం. అంటే ప్రతిసారి ఏం చేస్తాం n డివైడెడ్ బై 2. సో nలో ఉన్నటువంటి 2s అన్నిటిని కూడా తీసేస్తాం అంటిల్ యువర్ n బికమ్స్ 1. ఓకే. అంటే ఇక్కడ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 10 అయితే ఎన్ని సార్లు రన్ అవుతుంది? నువ్వు 2, 2, 2 తీస్తూ ఉంటే. సో ఫస్ట్ టైమ్ 2 తీసావు. సో 5 అయిపోయింది. నెక్స్ట్ టైమ్ 2 తీస్తావు. దట్ ఓకే. నో ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 తీసుకో. సో సెకండ్ టైమ్ 4. నెక్స్ట్ 2/2. ఫైనల్లీ ఇట్ బికేమ్ 1. ఎన్ని ఇటరేషన్స్ జరిగింది నీకు మొత్తం? 3 ఇటరేషన్స్. కరెక్ట్‌గా చెప్పాలంటే 4 ఇటరేషన్స్. ఓకే. అదే నువ్వు లీనియర్‌గా వెళ్ళుంటే 16 ఇటరేషన్స్ తీసుకునేది. నువ్వు ప్రతిసారి 2లు తీసుకుంటూ వచ్చావు కాబట్టి ఇట్ గాట్ రెడ్యూస్డ్ టు 4 ఇటరేషన్స్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని మనం 4 ఎలా రిప్రజెంట్ చేయాలి ఈశ్వర్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 16 కాదు n ఉంది. దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? నువ్వు ఎట్లయితే నువ్వు బిగ్ O ఆఫ్ 1 అని ఎలా చెప్పావో, బిగ్ O ఆఫ్ n² ఎలా చెప్పావో, బిగ్ O ఆఫ్ n³ ఎలా చెప్పావో, దీన్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ చూస్తే పెరగడం లేదు, తగ్గుతా ఉన్నాయి. ఇటరేషన్స్ కౌంట్ అనేది తగ్గుతాంది. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే అక్కడే మనకి లాగరిథమిక్ టైమ్ అని చెప్పొస్తుంది. బిగ్ O ఆఫ్ log n అని చెప్పొచ్చు. ఎక్కడ? సో ఇఫ్ యూ ఆర్ రిడ్యూసింగ్ యువర్ ఇటరేషన్ కౌంట్ యూజింగ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, if you are reducing your count by certain amount, that is your logarithmic time. And what is log అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. డోంట్ వరీ, అది కూడా డిస్కస్ చేద్దాం. జనరల్‌గా లాగ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ నువ్వు ఒక లాగ్ 8 టు ద బేస్ 2 అనుకుందాం. దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఏమీ లేదు. ఈ నంబర్ 8 అనేది ఏదైతే ఉందో నంబర్ అనేది ఈ బేస్‌తో నేను ఎన్ని సార్లు డివైడ్ చేస్తే అది ఫైనల్‌గా 1 అవుతుంది. ఆ కౌంట్ చెప్పడాన్ని మనం లాగరిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8ని 2తో ఎన్ని సార్లు డివైడ్ చేయాలి? 3 టైమ్స్. సో మై ఆన్సర్ ఇస్ 3. దట్ ఈస్ యువర్ లాగరిథం. ఆర్ ఆర్ ఇంకొక డెఫినిషన్ కూడా ఉంది. ఏంటి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ మల్టిప్లై బై ఎ ఫిక్స్డ్ నంబర్. ఇప్పుడు నీ దగ్గర 1 ఉంది. ఆ 1ని నేను ఎన్ని సార్లు మల్టిప్లై చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ 8. 8 అనేటటువంటి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ కావాలంటే ఒక బేస్ అనేది ఉంటుంది. విచ్ ఈస్ యువర్ 2. ఇక్కడ బేస్ 2, బేస్ 10 ఉండొచ్చు. యువర్ విష్. బేస్ 8 ఉండొచ్చు. బేస్ 3 ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ 2 రావడానికి నేను 1ని ఎన్ని సార్లు నా బేస్‌తో నేను మల్టిప్లై చేయాలి? సింపుల్ 2 టైమ్స్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఈ 3 టైమ్స్ అనేది మనకి లాగరిథమిక్ ఆన్సర్. ఓకే. సో ఇలాగ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 ఉంది. సో 1000ని నేను 10తో ఎన్ని సార్లు నేను డివైడ్ చేయగలిగితే ఐ కెన్ మేక్ ఇట్ యాస్ 1 ఫైనల్లీ 3 టైమ్స్. 81 ఉంది. 3తో నేను ఎన్ని సార్లు డివైడ్ చేస్తే ఐ కెన్ మేక్ ఇట్ యాస్ 1. దట్ ఈస్ యువర్ 4 టైమ్స్. దట్ ఈస్ వాట్ యువర్ లాగరిథమిక్ టైమ్. సో జనరల్‌గా టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చెప్పేటప్పుడు లైక్ టైమ్ కాంప్లెక్సిటీ చెప్పేటప్పుడు లాగరిథమిక్ ఎప్పుడొస్తుంది అంటే వెన్ యూ రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ బై సర్టెన్ పర్సెంటేజ్.
10 ఇటరేషన్స్ కాస్త 4 ఇటరేషన్స్ అయిపోయింది కదా! అలా రెడ్యూస్ చేసినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ లాగరిథమిక్ టైమ్ అన్నమాట. సో 10ని ఏం చేస్తావు? సారీ ఇక్కడ 1000 తీసుకుందాం. 1000ని ఏం చేస్తావు? 10తో ఒకసారి డివైడ్ చెయి. నెక్స్ట్ టైమ్ ఏమవుతుంది? 100 అవుతుంది. 100ని మళ్ళీ 10తో డివైడ్ చెయి. 10 అవుతుంది. మళ్ళీ 10తో డివైడ్ చెయి. ఫైనల్‌గా 1 అవుతుంది. ఎన్ని ఇటరేషన్స్ తీసుకున్నావు? 4 ఇటరేషన్స్. సారీ 3 ఇటరేషన్స్. ఓకే. సో, ఆ బిగ్ ఓ ఆఫ్ 3 అని చెప్పడం కంటే కూడా యూ ఆర్ నాట్ రైటింగ్ యువర్ కోడ్ ఓన్లీ ఫర్ 1000. వాట్ యూ కెన్ డూ ఇస్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే బిగ్ ఓ ఆఫ్ లాగ్ టు ద బేస్ 10. సో, ఇక్కడ నువ్వు n అని చెప్పొచ్చు. అండ్ మన బిగ్ ఓ నొటేషన్‌లో యూ కెన్ ఈవెన్ ఇగ్నోర్ దిస్ బేసెస్ ఆల్సో. సో, ఫైనల్‌గా దీన్ని జనరిక్‌గా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు? బిగ్ ఓ ఆఫ్ లాగ్ n అని చెప్పొచ్చు. ఓకే. అండర్‌స్టూడ్. సో, థట్ ఈస్ వాట్ లాగరిథమిక్ టైమ్ కాంప్లెక్సిటీ. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ సాల్వ్ చేసే క్వెషన్స్‌లో లైన్ బై లైన్ వస్తూనే ఉంటాయి. సో, మన నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నిట్లో కూడా ఈ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ప్రతి ప్రాబ్లమ్‌కి చాలా క్లియర్‌గా డిస్కస్ చేసి అండ్ ఏది ఎఫిషియెంట్ సొల్యూషన్ అని చెప్పి దాన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, థాట్స్ అబౌట్ అవర్ టుడే కాన్సెప్ట్ గైస్. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. విచ్ ఇస్ స్పేస్ లైక్ టైమ్ వర్సెస్ స్పేస్ ట్రేడ్ ఆఫ్స్ అన్నమాట. అండ్ వాట్ ఆర్ దిస్ అంటే సింపుల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ అల్గోరిథం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ కెన్ కన్జ్యూమ్ మోర్ మెమరీ. అండ్ యూ కాంట్ సే దట్ సో ఫాస్ట్‌గా ఉండాలి కాబట్టి తక్కువ మెమరీ ఉండాలి, తక్కువ టైం తీసుకోవాలి. ఈ 2 ఉంటేనే నాకు ఫాస్ట్‌గా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇన్ సమ్ కేసెస్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నా కూడా ఇట్ కెన్ కన్జ్యూమ్ మోర్ మెమరీ ఆల్సో. దిస్ ఈస్ వాట్ యర్ ట్రేడ్ ఆఫ్ ఈస్. అంటే మనం చెప్పిన డెఫినిషన్‌కి అది కాంట్రాడిక్ట్ చేయొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే లెస్ మెమరీ కన్జ్యూమ్ చేసినా కూడా యువర్ కోడ్ మే రన్ వెరీ స్లోలీ. నీ అల్గోరిథం కొంచెం స్లోగా ఉండొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రేడ్ ఆఫ్స్ అన్నమాట. అండ్ అవేంటో కూడా ఈ కేసెస్‌ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి. సో, ఈ 2 ట్రేడ్ ఆఫ్స్ ఉంటుంది కాబట్టే మనం రాసేటప్పుడు మన కోడ్‌లో బ్యాలన్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో, టైమ్‌ని మేనేజ్ చేయాలి. స్పేస్‌ని కూడా మేనేజ్ చేయాలి. సో, ఇలా ఈ రెండిటిని మనం మేనేజ్ చేస్తూ బ్యాలన్స్ మెయింటైన్ చేస్తూ మన కోడ్ అన్నది రాయాలి. దానికి తగ్గట్టు అల్గోరిథంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, థట్ ఈస్ అబౌట్ అవర్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, నెక్స్ట్ టైమ్ ఎవరైనా టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ టైమ్ టేకెన్ బై మై కోడ్ అని చెప్పకుండా tell this definition. It is nothing but it is time taken by the algorithm as the input size increases, or it is the relationship between the input size and the number of operations for our algorithm. ఇలా చెప్పు. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? టోటల్ మెమరీ రిక్వైర్డ్ బై అన్ అల్గోరిథం వైల్ ఎగ్జిక్యూటింగ్. అండ్ దాంట్లో కూడా మనం టోటల్ మెమరీ ఇన్పుట్ స్పేస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేయొచ్చు. ఆక్సిలరీ స్పేస్ అంటే ఎంత? నువ్వు ఎక్స్ట్రా తీసుకునే మెమరీ నువ్వు చెప్పు. సో, అర్రే n అయితే నేను ఎక్స్ట్రా ఒక అర్రే తీసుకుంటున్నాను ఆఫ్ సైజ్ n అయితే బిగ్ O of n ఈస్ యువర్ ఆక్సిలరీ స్పేస్. ఓకే. సో, ఐ థింక్ మాక్సిమం ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇక్కడే కవర్ అయిపోయింది. సో, దీని నుంచి బయటికి పోయి అడగరు ఎవరు గూడా. లైక్ టైమ్ కాంప్లెక్సిటీ అసలు ఎందుకు గావాలి? అసలు ఏంటి? అని చెప్పి చూసాం. అండ్ వై కాంట్ వి కాలిక్యులేట్ లైక్ ఎందుకు మనం యాక్చువల్ టైమ్ లైక్ సెకండ్స్‌లో గాని, కేబీలలో గాని ఎందుకు వాడలేము అంటే బికాస్ ఇట్ ఈస్ మెషిన్ డిపెండెంట్. సో, మెషిన్ టు మెషిన్ మారుతుంది కాబట్టి. అండ్ యూనిట్ టు రిప్రజెంట్ వచ్చేసి బిగ్ ఓ నొటేషన్. అండ్ దట్ ఈస్ నాట్ ఎ యూనిట్. దట్ ఈస్ నాట్ ఎ మెజర్‌మెంట్. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాథమెటికల్ నొటేషన్. విచ్ గివ్స్ రిలేషన్. అంటే గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది? వర్స్ట్ కేస్‌లో నీ ఇన్‌పుట్‌కి తగ్గట్టు నీ టైమ్ అనేది ఎంత గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ గ్రోత్ రేట్ చెప్పడానికి వి యూజ్ ఎ నొటేషన్. మ్యాథమెటికల్ నొటేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఓ నొటేషన్. అండ్ దాంట్లో కూడా అది రిప్రజెంట్ చేయాలి అంటే యూ హావ్ సమ్ రూల్స్ లైక్ కాన్స్టెంట్స్‌ని ఇగ్నోర్ చేయాలి. లోవర్ వాల్యూస్‌ని ఇగ్నోర్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎంతుంటే అంత చెప్పడాన్ని ఎగ్జాక్ట్ టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. అండ్ దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ నువ్వు ఇది కాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా యూ కెన్ చేంజ్ ఇట్ టు బిగ్ ఓ నొటేషన్. ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ ట్రేడ్ ఆఫ్స్ చూసేసాం. అండ్ ఐ థింక్ లాగరిథమిక్ కూడా మీకు ఐడియా ఉందనుకుంటా. గుర్తు గైస్ ఒకవేళ నీకు ప్రోగ్రామ్‌లో ఫర్ లూప్‌లో గనక i ఇంటూ ఈక్వల్స్ టు 2 అని వస్తే లాగరిథమిక్ టైమ్. ఒకవేళ నీకు వైల్ లూప్‌లో గనక i డివైడెడ్ బై 2 ఫర్ లూప్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే ఇఫ్ యూ ఫైండ్ థిస్ 2 థింగ్స్ ఈ 2 థింగ్స్ గనుక కనిపిస్తే లాగరిథమిక్ టైమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాగ చాలా గుర్తులుంటాయి. ఇలా చాలా ట్రిక్స్ ఉంటాయి. అండ్ వాటన్నిటిని కూడా మనం వర్క్‌షాప్‌లో అయితే మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఔట్ అవర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్. చాలా పెద్ద లెవెల్‌లో ప్లాన్ చేసాం. సో దాన్ని చెక్‌ఔట్ చేసైతే ఎన్రోల్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ స్టిల్ ఈ ఒక్క వీడియోతో ఇది క్లియర్ అవుతుందా అంటే నో, ఇది క్లియర్ అవ్వదు. ఐ నో దట్ రేపు వర్క్‌షాప్‌లో మనం ప్రాక్టీస్ చేశాక ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ వర్క్‌షాప్ అటెండ్ అవ్వలేని వాళ్ళ కోసం ఏంటి అంటే ఐల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. బై బై.